ఎస్ సార్. సార్ స్క్రీన్ షేర్ ఓకే. చేయాలా, చేస్తారా? నేను షేర్ చేసుకుంటున్నాను సార్. ఓకే ఓకే. సో వస్తుంది కదా సార్? ఎస్ సార్, ఎస్ సార్, పర్ఫెక్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వెల్కమ్ టు డైనస్ గ్లోబల్ ఎస్ఎఫ్ఎస్ అందరికి. నా పేరు సునీల్ అండి, ఫ్రమ్ ఒంగోల్. ఈరోజు మన సక్సెస్ ఫార్ములా సిస్టంలో 53rd డే సందర్భంగా నాకు ఈ ప్రొఫైల్ చెప్పే అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. కంపెనీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే, కంపెనీ పూర్తి పేరు వచ్చేసి డైనమిక్ ఏస్ గ్లోబల్ అండి. సో మనందరం డైనస్ గ్లోబల్ గా పిలుచుకుంటాం. సో ఈ కంపెనీ జనవరి 2023లో మలేషియాలో స్టార్ట్ అవడం జరిగింది. కంపెనీ సిఇఓ గారు వచ్చేసి హ్యారిటీ గారండి. సో ఈ కంపెనీ స్టార్ట్ అయిన అతి తక్కువ టైంలోనే 60 దేశాలకు పైగా బిజినెస్ చేస్తూ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందండి. సో కంపెనీలో ఇప్పటి వరకు 2,10,000 మెంబర్స్ పైగా మెంబర్స్, అంటే ఇప్పుడు చూసుకుంటే దాదాపు 3 lakhs మంది వరకు ఉన్నారండి. సో మెంబర్స్ గా ఉంటూ వర్క్ చేసుకోవడం జరుగుతుంది. వీళ్ళకి ఇప్పటి వరకు కంపెనీ కూడా $22.5 మిలియన్ బోనస్ గా పే చేయడం జరిగింది. ఇన్ని దేశాల్లో ఇంత బిజినెస్ జరుగుతుంది అంటే కనుక దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ప్రొడక్ట్స్ అండి. సో ప్రొడక్ట్ పరంగా చూసుకుంటే కంపెనీ కూడా మనకి ఒక కమిట్మెంట్ ఇస్తుంది. ఏంటి అంటే కనుక ఇంటిగ్రిటీ అండ్ ఇన్నోవేషన్ తో కూడినటువంటి ఒక హై క్వాలిటీ ప్రొడక్ట్స్ మనకి ఇస్తా అని చెప్పేసి కంపెనీ కమిట్మెంట్ ఇస్తుంది. సో కంపెనీ కమిట్మెంట్ ఇచ్చింది అంటే కనుక దానికి తగ్గట్టుగా పనిచేయాలి కాబట్టి సో కంపెనీ కూడా ఓన్ గా ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందండి. సో మ్యానుఫ్యాక్చర్ చేయడానికి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానివ్వండి, కంపెనీకి ఓన్ గా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ సొంతగా మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఎంతో మంది డాక్టర్స్, సైంటిస్టులు వర్క్ చేస్తున్నారు. పరిస్థితులకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు అప్డేటెడ్ వర్షన్ లో కొత్త కొత్త ప్రొడక్ట్స్ ని కూడా డిజైన్ చేయడానికి కంపెనీ రెడీగా ఉంది. సో ఇక్కడ మనం కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ని అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్ మనం ఇక్కడ చూడొచ్చు. సో అదేవిధంగా చూసుకుంటే 60 దేశాలకు పైగా బిజినెస్ జరుగుతుందని చెప్పుకున్నాం కదా. సో ఈ 60 దేశాలని కూడా మనం ఇక్కడ చూడొచ్చు అండి. సో గ్లోబల్ వైడ్ గా వండర్ఫుల్ బిజినెస్ అనేది జరుగుతూ ఉంది. సో అదేవిధంగా చూసుకుంటే ఈ కంపెనీలో పనిచేసే, అంటే మనం ఎక్కడ పని చేస్తున్నామంటే ఒక గుర్తింపు అనేది కోరుకుంటాం. సో అదే విధంగా కంపెనీ కూడా ఏం చేస్తుందంటే కనుక ఒక క్రైటీరియాని, చిన్న క్రైటీరియాస్ పెట్టి దాన్ని ఎవరైతే రీచ్ అవుతారో వాళ్ళందరినీ కూడా ఇంటర్నేషనల్ స్టేజ్ మీద ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో అన్ని దేశాల ప్రతినిధుల ముందు మనల్ని ఘనంగా రికగ్నైజ్ చేస్తుందండి. సో అదేవిధంగా చూసుకుంటే లాస్ట్ జూన్ లో ఇక్కడ నుంచి మన ఇండియా నుంచి ప్రీ లాంచింగ్ లో ఉంది. సో మన ఇండియా నుంచి ఒక 3 వ్యక్తులు జూన్ లో వెళ్ళి అక్కడ కంపెనీ ఎటువంటి పొజిషన్ లో ఉంది, కంపెనీ చెప్పినట్టు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయా లేదా, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయా లేదా, కంపెనీ హెడ్ క్వార్టర్స్ అక్కడ ఉన్నాయా లేదా. ఎందుకు అంటే కనుక ఈ రోజుల్లో చాలా కంపెనీలు ఇదిగో మా కంపెనీ ఆఫీస్ అక్కడ ఉంది, మేము ఇక్కడ నుంచి అంతా లీడ్ చేస్తున్నాం అని చెప్పి చెప్తారే కానీ అక్కడ ఎటువంటివి కూడా ఉండవండి. కానీ మన వాళ్ళు వెళ్ళారు, కల్లారా చూశారు. ఎస్, కంపెనీ చెప్పినట్లుగానే అన్ని కూడా చెప్పినట్లుగానే చేస్తుంది, ఈ కంపెనీలో మనం వర్క్ చేయొచ్చు, మనకి మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పేసి నమ్మి వచ్చారు. వచ్చిన తర్వాత ఆ పవర్ అంటే ఎలాంటి బిజినెస్ మనం చెయ్యొచ్చు అనేది ఇక్కడ చూపించారు. సో లాస్ట్ నవంబర్ లో కూడా వారితో పాటుగా ఇండియా నుంచి 40 మంది అక్కడికి వెళ్తే ఆ 40 మందిలో కూడా 27 మంది మన ఏపీ తెలంగాణ నుంచి ఉన్నారండి. అంటే ఎంత వండర్ఫుల్ బిజినెస్ అనేది జరిగిందో ఒకసారి ఆలోచించండి. ఇక్కడ అదే విధంగా 60 దేశాలకు సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ గా మనం చూడొచ్చు అనమాట. సో అదే విధంగా ఇక్కడ చూసుకుంటే కంపెనీకి ఈరోజు బ్యాక్ బోన్ గా ఉన్నటువంటి వ్యక్తులండి. సో మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళు మిస్టర్ రాజ్ గారు,
సో మెడికల్ డైరెక్టర్ కోచ్ ఆడి గారు, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ చార్లెస్ చీమా గారు, సారీ చీఫ్ స్ట్రాటజిక్ ఆఫీసర్, అండ్ కోచ్ ఆడి గారు, అండ్ హ్యారీ టీ గారు, నికోలెక్స్ చాయ్ గారు, అండ్ సామాని గారు. సో వీళ్ళందరూ కూడా ఎన్నో రకరకాల ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాలకి పైగా అనుభవం ఉన్న వ్యక్తులండి వీళ్ళందరూ కూడా. వీళ్ళందరి అనుభవంతో కంపెనీని చక్కగా నడిపిస్తున్నారు అనమాట ఇప్పుడు. అదేవిధంగా మన సిఇఓ అండి హ్యారీ టీ గారి గురించి ఒకసారి చూస్తే, ఈయన రకరకాల ఇండస్ట్రీలో 10 రకాలకు పైగా కంపెనీలు స్థాపించి సక్సెస్ఫుల్ గా రన్ చేసిన అనుభవం ఉందండి ఈయనకి. అదేవిధంగా ఈయన ఒక వెంచర్ క్యాపిటలిస్ట్ కూడా. సో ఎవరైతే స్టార్టప్స్ ఉంటాయో, ఏదైతే ఫ్యూచర్ లో ఒక విజన్ తో ఒక మంచి స్టార్ట్అప్ చేస్తారో అటువంటి వాటిని ఈయన బాగా ఎంకరేజ్ చేస్తారు. దాంట్లో ఇన్వెస్ట్మెంట్లు పెడుతూ ఉంటారనమాట. అండ్ ఈయన ఒక మోటివేటెడ్ కోచ్ అండి. సో ఎన్నో వేల మందిని మోటివేషన్ చేశారు ఎంఎల్ఎం ఇండస్ట్రీలో. సో అదే ఎంఎల్ఎం ఇండస్ట్రీలో ఈయనకి 20 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న వ్యక్తి అండి. సో ఇటువంటి వ్యక్తుల అండర్లో మనం వర్క్ చేయడం అనేది మన అదృష్టంగా మనం భావించాలి. సో అదేవిధంగా చూసుకుంటే సైమన్ ఓయి గారు అండి. సో సైమన్ ఓయి గారు మన ఇండియాకి జనరల్ మేనేజర్ అండ్ డైరెక్టర్ గా నియమించడం జరిగింది. సో ఎందుకు అంటే కనుక ఈయన మన ఇండియన్ మార్కెట్ లో పనిచేసిన అనుభవం ఉందండి ఈయనకి. సో గతంలో చూసుకుంటే మనకి యూనినార్ సిమ్ అనేది ఉండేది. సో ఆ యూనినార్ కంపెనీలో ఈయన వన్ ఆఫ్ ద మెంబర్ గా వర్క్ చేయడం జరిగింది. కాబట్టి ఈయన మన ఇండియాకి జిఎం గా అండ్ డైరెక్టర్ గా నియమించడం జరిగింది అనమాట. ఈయన చూసుకుంటే ఈయన బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఈయన ఒక సర్టిఫైడ్ అండ్ లైసెన్స్డ్ ఫార్మసిస్ట్ అండి. సో ప్రస్తుతం కూడా ఈయన ఒక ఫార్మాసిటికల్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. ఈయనకి నెట్వర్క్ మార్కెటింగ్ లో కూడా 10 years కి పైగా అనుభవం ఉందండి. చాలా అనుభవం ఉన్న వ్యక్తి అనమాట. అండ్ ఈయన ఒక ఇన్వైటెడ్ ట్రైనర్ అండ్ స్పీకర్ అండి. సో నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్ ఉంటాయి కదా, ఈ కంపెనీల్లో చాలా మందిని మోటివేట్ చేసి ఎంతో మందిని వాళ్ళ మంచి లైఫ్ లీడ్ చేయడానికి హెల్ప్ చేసిన వ్యక్తి అనమాట. సో అదేవిధంగా చూసుకుంటే ఒక కంపెనీ అనేది వేరే దేశంలో బిజినెస్ చేయాలి అంటే కనుక ఆ దేశం నుంచి ఒక వ్యక్తి ఆ కంపెనీని రిప్రజెంట్ చేయాలండి. అదేవిధంగా మన ఇండియా నుంచి చూసుకుంటే మిస్టర్ జయరాజ్ గారు, సో మేనేజింగ్ డైరెక్టర్ అండి డైనస్ ఇండియాకి. సో ఈయన బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే కనుక ఈయన ఒక న్యాచురోపతి అండ్ న్యాచురల్ థెరపిస్ట్ లో ప్రాక్టీస్ చేసిన వ్యక్తి. అండ్ ఎన్నో హెల్త్ అండ్ వెల్త్ ప్రోగ్రామ్స్ చేశారు. న్యాచురల్ థెరపీస్ వెల్నెస్ సెంటర్స్ ని రన్ చేస్తున్నారు. ఈయనకి నెట్వర్క్ మార్కెటింగ్ లో 14 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో హెల్త్ అండ్ వెల్త్ ప్రోగ్రామ్స్ చేసిన వ్యక్తి అండి. సో మంచి అనుభవం ఉన్న వ్యక్తి అనమాట జయరాజ్ గారు. అండ్ అదేవిధంగా కంపెనీ ఈ తక్కువ టైంలోనే ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ తీసుకోవడం జరిగిందండి. ఎన్నో అచీవ్మెంట్స్ చేసింది కంపెనీ. వాటిలో చూసుకుంటే కనుక డిజిటల్ నెట్వర్క్ మార్కెటింగ్, అంటే ఈ డిజిటల్ నెట్వర్క్ మన ఈ యుగంలో కంపెనీ ఎంతో ఫాస్ట్ గా దూసుకెళ్తుంది. దానికి సంబంధించి మనకి ఒక అవార్డు రావడం జరిగింది. తర్వాత స్టీవ్ అవార్డ్ అని చెప్పేసి, ఆసియా పసిఫిక్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డ్. సో మళ్ళీ స్టీవ్ అవార్డ్ ఇక్కడ ఇంతకు ముందు మనం చూసుకుంటే సిల్వర్ కేటగిరీలో తీసుకుంటే ఇప్పుడు మనం గోల్డ్ కేటగిరీలో తీసుకోవడం జరిగింది. సో అదే విధంగా లాస్ట్ ఇయర్ చూసుకుంటే కనుక బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డు అండి 2025 ఇయర్ గాను బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డు కంపెనీ తీసుకోవడం జరిగింది అనమాట. సో మనం ఎక్కడ ఉన్నాం అనేది ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఒక మంచి టీము, ఒక మంచి ఇదిలో మనం వర్క్ చేస్తున్నాం అనమాట. అదేవిధంగా ఏ దేశంలో అయినా బిజినెస్ చేయాలి అంటే ఆ దేశానికి తగ్గట్టుగా లీగల్ గా అన్ని ఫాలో అవ్వాలండి. సో వాటికి సంబంధించిన లీగల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా మనం చూడొచ్చు. మలేషియా, ఇండోనేషియా, యుఎస్ఏ, స్విట్జర్లాండ్, టాంజానియా, నైజీరియా, థాయిలాండ్, గానా, జాంబియా, కామరూన్, ఫిలిప్పీన్స్. సో ఇవే కాదు, ఇంకా చాలా ఏ దేశాలు అయితే ఉన్నాయో ఆ దేశాల్లో అన్నిటి కూడా లీగల్ గా కంపెనీ నడుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే మన ఇండియాలో కూడా బిజినెస్ చేయాలి అంటే కనుక మనకి కొన్ని ఫార్మాలిటీస్ కావాలి. కాబట్టి వాటన్నిటిని కూడా కంపెనీ 99% కంప్లీట్ చేసుకుందని ఇక్కడ మనం చూడొచ్చు. కంపెనీ యొక్క పాన్ కార్డ్ చూడొచ్చు. అదేవిధంగా ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్. సో ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్, అక్కడ ఒక ప్రోడక్ట్ మనకి రావాలి అంటే ఇంపోర్ట్ కి ఎక్స్పోర్ట్ కి కావాల్సినటువంటి అనుమతులు కూడా అన్ని తీసుకోవడం జరిగింది. సో ఆ కోడ్ మనం ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా
ప్రొడక్ట్. సో మనం ఇంటర్నల్ గా తీసుకునేది కాబట్టి, సో ఈ ప్రొడక్ట్ లో ఎటువంటి హానికరమైనటువంటి ఇంగ్రీడియంట్స్ ఏవి లేవు అని చెప్పేసి FSSAI, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ ని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. సో అన్ని లీగల్ ఫార్మాలిటీస్ ని కూడా కంప్లీట్ చేసుకొని ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, డైనస్ గ్లోబల్ డీల్ విత్ కాన్ఫిడెన్స్. థ్యాంక్ యూ సార్. హ్యాండ్ ఓవర్ టు గోపి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. కంపెనీ ప్రొఫైల్ గురించి చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈరోజు మనం ఎక్కడ పని చేస్తున్నాం, ఏం పని చేస్తున్నాం, ఏ కంపెనీలో పని చేస్తున్నాం, మనకు క్లారిటీ ఉండాలి. సో ప్రతిరోజు ఎందుకు ప్రొఫైల్ చెప్పడం జరుగుతుందంటే, ఎవరు మిమ్మల్ని అడిగినా సరే మీరు చదువుకున్నా చదువుకోకపోయినా సింపుల్గా కంపెనీ గురించి చెప్తారని చెప్పి చెప్పించడం జరుగుతుంది. సో ఇంత అద్భుతంగా కంపెనీ ప్రొఫైల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సునీల్ సార్. సో మన మధ్యన ఈరోజు ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన మధ్యన గ్రేట్ లీడర్ ఉన్నారు. సో లేట్ చేయకుండా ఇన్వైట్ చేద్దాం. సో ప్లీజ్ వెల్కమ్ సాయి కృష్ణ గారు ఆన్ ద జూమ్ స్క్రీన్. బిగ్ క్లాప్స్ అండి. సాయి కృష్ణ సార్, ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? అన్మ్యూట్ ఓకే Yeah. సార్ వస్తుందా సార్? ఓకే, డన్ సార్, డన్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఒక నిమిషం సార్, స్క్రీన్ షేర్ చేస్తాను. సార్ స్క్రీన్ షేర్ అవుతుందా సార్? ఎస్ సార్, పర్ఫెక్ట్ సార్. ఓకే సార్. గుడ్ మార్నింగ్ మై డియర్ డైనస్ ఫ్యామిలీ మెంబర్స్. మై సెల్ఫ్ సాయి కృష్ణ ఫ్రమ్ హైదరాబాద్. ఈరోజు మన యొక్క కంపెనీ ప్రొఫైల్ చెప్పిన సునీల్ సార్ డీటెయిల్గా, నిదానంగా, చాలా చక్కగా వివరించడం జరిగింది. అలాగే ట్రిబుల్ రూట్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ట్రిబుల్ రూట్ అనేది అది ఎలా పనిచేస్తుంది, అది మెన్స్లో దాని యొక్క ప్రభావం ఏంటిది అనేది ఈరోజు క్లుప్తంగా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ట్రిబుల్ రూట్ కాఫీ అనేది ఒక మంచి ఫార్ములాగా తయారు చేయడం జరిగింది. అది స్ట్రెంగ్త్ అండ్ ఫోకస్ చేయడానికి, మన మీద బలంగా ఒత్తిడిని, ఏకాగ్రతను పెంచడానికి ట్రిబుల్ రూట్ కాఫీ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం ఫ్రెండ్స్. అసలు ఇది ట్రిబుల్ రూట్ కాఫీ అనేది మనకి బాడీలో దేనికోసం మనకు కంపెనీ తయారు చేయబడిందో తెలుసుకుందాం. ఇక్కడ మనం చూస్తే ఇన్ఫ్లేషన్ ఆఫ్ టెస్టోస్టెరాన్ అని చెప్పేసి, ఇది దేనికంటే మనము ఈ టెస్టోస్టెరాన్ అనేది ప్రతి ఒక్కరికి, అంటే మనము స్టార్టింగ్ స్టేజ్ అంటే పెన్నం నుంచి ముసలోళ్ళమయ్యే దాకా దీని యొక్క ప్రభావం అనేది మగవాళ్ళ మీద ఉంటుందండి. ఇది మెయిన్గా మగవాళ్ళు మన యొక్క శరీర అభివృద్ధి చెందటానికి, జీర్ణక్రియ వ్యవస్థకు, అలాగే మన యొక్క బాడీ మీద కానీ, బ్రెయిన్ మీద కానీ, బాడీలో ప్రతి ఒక్క పార్ట్ మీద మనకి ప్రభావం చూపిస్తూ ఉంటుంది. మెయిన్గా చూసుకుంటే బ్రెయిన్ మీద, అలాగే బ్రెయిన్ మ్యారో, అలాగే మెర్క్యులర్స్, బోన్స్, స్కిన్ మీద, అలాగే మన యొక్క మగవాళ్ళకి సెక్సువల్ ఆర్గాన్ మీద పనిచేస్తూ ఉంటుంది. ఇది మగవాళ్ళనే కాదండి, ఆడవాళ్ళు కూడా ఉంటుంది. వాళ్ళు కూడా ఈ టెస్టోస్టెరాన్ ఏం చేస్తుందంటే వాళ్ళకి అండాలు డెవలప్ అవటానికి సహాయం చేస్తూ ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరికి ఈరోజు నవేడేస్ ఎలా ఉందంటే, మన వాళ్ళు
చాలా మంది యూత్లో వాళ్ళకి వాళ్ళు చేసే పని ఒత్తిడి వల్ల కానీ వాళ్ళు చేసే వర్క్లో కానీ ఆ, విసి అలసిపోయి వాళ్ళ బ్రెయిన్ కరెక్ట్గా మొత్తం స్ట్రెస్ లెవెల్కి వెళ్ళిపోయి కొంతమంది మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా వాళ్ళ యొక్క బాడీలో టెస్టోస్టెరాన్ లెవెల్స్ డౌన్ అయిపోవటం వల్ల ఏమవుతుందంటే నవడేస్ చాలా మంది యంగ్ కపుల్సే విడిపోవటం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకనంటే మనం చేసే ఈ కంప్యూటర్ యుగంలో ఎంత ఫాస్ట్గా మనం మనీ 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 అని చెప్పేసి మనం చేసే ఉద్యోగంలో కానీ మనం చేసే వ్యాపారాల్లో కానీ మన మైండ్ ఫోకస్ అంతా మనం వాటి మీద పెట్టేసి పర్సనల్ లైఫ్కి వచ్చేలేకి మనము దాన్ని లైట్ తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే చాలా మంది ఈ రోజుల్లో యంగ్ కపుల్స్ డైవర్స్ తీసేసుకొని విడిపోవటం జరుగుతుంది ఫ్రెండ్స్. అది టెస్టోస్టిరాన్ అనేది మన బాడీలో మానవుని యొక్క బాడీలో ఎలా స్టేజ్ వైజ్గా ఎంత పర్సంటేజ్లో ఉంటుందో మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే ఏజ్ వైజ్గా చూడండి. 20 ఏజ్లో ఉన్నప్పుడు మన బాడీలో టెస్టోస్టిరాన్ అనేది 100% వర్క్ అవుతుంది. అందుకే మన పూర్వీకులు పెద్దోళ్ళు కూడా 18+ అంటే 20 అవ్వగానే మ్యారేజ్ చేసేటోళ్ళు ప్రీవియస్ అయితే. సో అప్పుడు చేయటం వల్ల ఏమైందంటే వాళ్ళ యొక్క వైవాహిక జీవితం ఏదైతే ఉందైతే అది హ్యాపీగా వాళ్ళు లైఫ్ గడిపి వాళ్ళు చక్కగా మంచి స్ట్రాంగ్గా ఉన్న పిల్లల్ని కనేటోళ్ళు. వాళ్ళకు పుట్టిన పిల్లలు ఎలా ఉండేవాళ్ళు అంటే వితౌట్ అంటే రోగాలు లేకుండా చక్కగా వాళ్ళు ఎదుగుదలలో కానీ వాళ్ళ యొక్క ప్రతి ఒక్క విషయంలో కూడా బాగా పనిచేసేది. కానీ ఇప్పుడు నవేడేస్కి వచ్చేళ్ళకి కొన్ని 30 ఏజ్కి వచ్చారు. 30 ఏజ్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో టెస్టోస్టెరాన్ అనేది డౌన్ అయిపోతుంది. అలాగే 40కి వచ్చేళ్ళకి ఇంకా 45% అలా. మనం 50 ఏజ్కి వచ్చేళ్ళకి హాఫ్ ఆఫ్ ద బాడీలో మన యొక్క టెస్టోస్టెరాన్ అనేది లెవెల్స్ అనేది డౌన్ అయిపోవటం వల్ల ఏంటంటే నవేడేస్ ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ 40-35+ మ్యారేజ్ చేసుకుంటున్నారు. వాళ్ళకి వచ్చేలాకి ఏమవుద్దంటే త్వరగా వాళ్ళ యొక్క పిల్లల విషయంలో కానీ వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్లో కానీ ఎంజాయ్ చేయలేకపోతున్నారు. చూడండి ఇక్కడ చూడండి బ్లూ కలర్ ఉన్నది మొత్తం 20 ఏజ్లో ఉన్నప్పుడు ఎలా పనిచేసిందండి. అందుకే మన పెద్దవాళ్ళందరూ వాళ్ళు 18+ అంటే 20 నుంచి మ్యారేజ్ చేసేవాళ్ళు. వాళ్ళు అప్పుడు వాళ్ళకి 25 వచ్చేలోపు వాళ్ళకి పిల్లలు పుట్టి చక్కగా ఎంజాయ్ చేసి అక్కడి నుంచి వాళ్ళ లైఫ్ అంతా హ్యాపీగా గడిపేవాళ్ళు. కానీ నవేడేస్ లేదు. మన 30 వచ్చినాక మ్యారేజ్ చేసుకుంటున్నారు జెంట్స్. చేసుకున్న తర్వాత ఏమవుతుంది వాళ్ళ పార్ట్నర్తో పర్సనల్గా ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ఎందువల్ల అంటే వాళ్ళు చేసే జాబ్లో కానీ బిజినెస్లో కానీ లేదంటే పని ఒత్తిడి వల్ల కానీ వాళ్ళ బ్రెయిన్ కరెక్ట్గా ఫంక్షన్ చేయక వాళ్ళ యొక్క బాడీ నుంచి బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ అనేది బాడీలో టెస్టోస్టెరాన్ అనేది పనిచేయక ఇలాంటి సిచ్యువేషన్స్ మనం ఎదుర్కొంటూ ఉన్నాం ఫ్రెండ్స్. అలాగే ఇది ఫార్ములా అవ్వాలి ఎందుకు షిఫ్ట్ చేయాలనే దాని గురించి మన యొక్క ఇలాంటి ఒత్తిడిని ఎదుర్కోవడానికి కంపెనీ ఒక మంచి త్రిబుల్ రూట్ కాఫీని ఏర్పాటు చేయటం జరిగింది. ఎన్నో సంవత్సరాల రీసెర్చ్ అనుభవంతో చక్కగా ఒక చాచెట్ రూపంలో మనకి తయారు చేసి ఇవ్వటం జరిగింది. మన యొక్క త్రిబుల్ రూట్లో ఉన్న మెయిన్ ఇంగ్రీడియంట్స్ మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి ఇక్కడ వచ్చేసి ప్రీమియం క్వాలిటీ అరబిక్ కాఫీ బీన్స్. సో ఈ కాఫీ అనేది మంచి స్మెల్ వస్తుంది. ఎవరు మామూలు నార్మల్ కాఫీ తాగినా కూడా ఏంటంటే మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ అనేది ప్రొడ్యూస్ చేయడం జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే జిమ్సన్ ఎక్స్ట్రాక్ట్ ఇవి నెక్స్ట్ అశ్వగంధ ఎక్స్ట్రాక్ట్ తర్వాత టొంగెటాల్ ఎక్స్ట్రాక్ట్ మాకా ఎక్స్ట్రాక్ట్. వీటి గురించి క్లుప్తంగా మనము ఒక్కొక్క దాని గురించి ఏది ఎలా మనకి మన బాడీలో ఎలా పనిచేస్తుందో దేనికోసం ఇది ఉపయోగపడుతుందో ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి
బెనిఫిట్స్ ఆఫ్ జిమ్సమ్ ఫర్ న్యూట్రిషన్ ఆఫ్ హెల్త్. ఇది మనకి ఎలా పనిచేస్తుందంటే ఇంప్రూవ్ మన యొక్క పర్సనల్ లైఫ్, అంటే సెక్సువల్ లైఫ్ అనేది వాటి మీద ఎక్కువగా ప్రభావం చూపుతుందండి. ఎందుకనంటే నవడేస్లో మనం చూస్తున్న వాటికి ఏంటంటే సరిగా ఉండలేకపోతున్నాం కాబట్టి ఈ రూపంగా అంటే మన ఫుడ్ రూపంలో మన బాడీలో ప్రతి ఒక్క ఏదైతే మనకి టెస్టోస్టెరాన్ అనేది మిస్ అవుతుందో దాన్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఒక కాఫీ రూపంలో తీసుకోవటం జరుగుతుంది. తర్వాత మన బాడీలో బ్లడ్ యొక్క లెవెల్స్ని, అంటే మన బ్లడ్లో బాడీ లెవెల్స్ ప్యూరిఫై చేస్తుంది. అలాగే బూస్ట్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్, మంచి శక్తినిస్తూ ఉంటుంది. తర్వాత హెల్ప్స్ ఆఫ్ కనిక్యులర్ ఇష్యూస్, ఏదైనా మనకి బాడీలో ఉన్న చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా వాటిని సహాయం చేయటంలో మనకి జిమ్సమ్ అనేది సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ మాకా రూట్, ఇది వచ్చేసి ఇంప్రూవ్ మన యొక్క పర్సనల్ లైఫ్, సెక్సువల్ ఫంక్షనింగ్, తర్వాత ఇంప్రూవ్ ద ఎనర్జీ లెవెల్స్, అలాగే మోనోప్లస్ సిమ్టమ్స్ దీనికి సహాయపడుతూ ఉంది. నెక్స్ట్ వచ్చేసి టంకేట్ ఆల్ బెనిఫిట్స్, ఇది వచ్చేసి ఇది కూడా సేమ్, కాకపోతే ఇది ఇంకా ఎక్కువగా మన బాడీలో ఏదైతే మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అయిపోయి ఏదైతే మన బాడీలో చేయాల్సిన టెస్టోస్టెరాన్ ఏదైతే ఉందో దాన్ని పనిచేయడానికి ఇవన్నీ దోహదపడుతుంది. ఇది వచ్చేసి మన యొక్క బూస్టింగ్ లెవెల్స్ ఇంప్రూవ్ చేస్తూ పవర్ ఇంప్రూవ్ చేస్తుంది. తర్వాత బూస్ట్ ఆఫ్ టెస్టోస్టెరాన్ లెవెల్స్, మన యొక్క బాడీలో ఏదైతే మిస్ అయిపోతుందో దాని లెవెల్స్ పెంచుతూ ఉంది. తర్వాత ఎనర్జీ అండ్ స్ట్రెంగ్త్, మంచి బలంగా ఉండటానికి, అలాగే మాలిక్యులర్స్ మాస్, అంటే మన యొక్క కండరాలు దృఢత్వంగా తయారవటానికి టెస్టోస్టెరాన్ అనేది ఈ టార్గెట్ ఆలీ బెనిఫిట్స్ ఇది పనిచేస్తూ ఉంది. నెక్స్ట్ వచ్చేసి అశ్వగంధ. అశ్వగంధ అంటే మనకి పూర్వీకుల నుంచి ఇది అశ్వగంధ మనం వాడటం జరుగుతుంది. ప్రతి ఒక్క ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్లో యూజ్ చేస్తూ ఉన్నారు. మనకు ఒక అంటే దేవుడిచ్చిన ఒక ప్రకృతి వరం లాంటివి. ఇవన్నీ దేవుడిచ్చిన మనకు ప్రకృతి వరాలు. కానీ ఇప్పుడు మనం ఏంటంటే ఒక కాఫీ రూపంలో తీసుకున్నాం. కానీ ఇదివరకు మన పూర్వీకులు పెద్దవాళ్ళని చూసుకుంటే వాళ్ళు ఫుడ్ రూపంలో తీసుకునేటోళ్ళు. అంటే వాళ్ళకి సహసిద్ధంగానే వాళ్ళకి అవన్నీ ప్రకృతిలోనే దొరికేవి. ఇప్పుడు నవడేస్ మన సిటీలో ఉంటున్నాము, లేదంటే ఇంకొకటి ఎక్కడో ఉంటున్నాం కాబట్టి ఇలాంటి డైనస్ గ్లోబల్ డీల్ విత్ కాన్ఫిడెన్స్ మన కంపెనీ ఎన్నో సంవత్సరాలు సుదీర్ఘ రీసెర్చ్ చేసిన తర్వాత డెవలప్ చేసి మన యొక్క ప్రతి ఒక్క మగవాడు ఏదైతే కోల్పోతున్నాడో ఆ యొక్క దాన్ని మనకు అందించడానికి ఈ కాఫీ అనేది తయారు చేయబడింది. తర్వాత అశ్వగంధ వచ్చేసి బూస్ట్ ఆఫ్ ఇమ్యూనిటీ లెవెల్స్, ఇంప్రూవ్ ద బోన్ హెల్త్, రెడ్యూస్ ద బ్లడ్ షుగర్ లెవెల్స్. చూడండి, మన కాఫీలో కూడా మన యొక్క బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ని, ఈ షుగర్ లెవెల్స్ ఉండటం వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ కరెక్ట్గా ఫంక్షనింగ్ చేయదు. మన బ్లడ్ ప్రెషర్, అంటే మన బాడీలో ప్రవహించే ఫ్లో ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది షుగర్ లెవెల్స్ ఉంటే. సో దానికోసం అని చెప్పేసి ఏంటంటే మన బ్లడ్లో ఉండే షుగర్ని రెడ్యూస్ చేస్తూ ఉంటుంది. లోయర్ కొలెస్ట్రాల్, ఇది వచ్చేసి తర్వాత రెడ్యూస్ ద స్ట్రెస్ లెవెల్స్. మనం ఏదైతే పని ఒత్తిడి వలన మనం ఏదైతే చేస్తున్న జాబ్లో కానీ బిజినెస్లో కానీ ఏదైతే ఏ రకమైతే ప్రతి ఒక్క దానిలో మనం అయితే ఫ్యామిలీ పరంగా కానీ ఇలాంటి స్ట్రెస్ లెవెల్స్ని మొత్తాన్ని రెడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఇంప్రూవ్ ద మన యొక్క పర్సనల్ లైఫ్, అంటే పార్ట్నర్తో కలిసే ఈ యొక్క లైఫ్ని ఏంటంటే ఇంప్రూవ్మెంట్ అనేది చేస్తుంది మన అశ్వగంధ.
అలాగే మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో అరబిక్ కాఫీ బెనిఫిట్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కాఫీ అనేది ఎవరు పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు హ్యాపీగా కన్జ్యూమ్ చేసే ఒక కాఫీ. ఇది ఎలాగంటే ప్రతి ఒక్కరికి హ్యాపీగా కన్జ్యూమ్ చేయడానికి ఉపయోగపడుతుంది. దీనివల్ల మనకి ఏంటి ఉపయోగాలు ఈ అరబిక్ కాఫీ వల్ల అంటే మినరల్స్ మరియు మెగ్నీషియము, పొటాషియం వంటి ఖనిజ లవణాలను కలిగి ఉంటుంది. మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగు చేయడానికి ఈ కాఫీని మనము యూజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది అరబిక్ కాఫీలోంచి బీన్స్లోంచి. ఇదిగో ట్రిపుల్ రూట్. ట్రిపుల్ రూట్ అనేది మన బాడీలో ఏమేమి బెనిఫిట్స్ ఆఫ్ ట్రిపుల్ రూట్ అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ఈ నవేడేస్లో ఏంటంటే ప్రతి ఒక్కరు అంటే మ్యారేజ్ అయిన ప్రతి ఒక్కరు ఈ యొక్క కాఫీని ఒక చాచెట్ రూపంలో తీసుకోవాలి. చాచెట్ రూపంలోంచి దాన్ని ఒక 80 ml వాటర్లో ఒక హాఫ్ చాసెట్ కలుపుకొని మనం ఫుడ్ తిన్న తర్వాత దీన్ని కన్జ్యూమ్ చేసుకున్నామంటే మనకి ఇది 3 days వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. 3 days అంటే వీక్లీలో 2 times మనం అనేది ఒక ప్యాకెట్ని యూజ్ చేయగలిగామంటే మన బాడీలో ఏదైతే మనం టెస్టోస్టెరాన్ కోల్పోతున్నామో దాన్ని రీప్రొడ్యూస్ చేసుకోగలుగుతాము. అలాంటప్పుడు ఎలాగుంటుందంటే మన యొక్క జీవితం మనం ఏదైతే ప్రతి ఒక్కరు మా దేవుడు ఏదైతే క్రియేట్ చేశాడో మనం మామూలుగాను దాన్ని మనం అభివృద్ధి చెంది ఫలించండి అని చెప్పేసి ఏదైతే దేవుడు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆ రీతిగా మనము మన యొక్క లైఫ్ని ముందుకు కొనసాగించడానికి ఈ యొక్క ట్రిపుల్ రూట్ ద కాఫీ ఆఫ్ ఫర్ మ్యాన్ మన బయట దొరికే 18+, 20+ మ్యారేజ్ అయిన వాళ్ళు మాత్రమే ఈ కాఫీని హ్యాపీగా ఎన్నో కుటుంబాలు ఎంతో మంది ఉంటున్నారు. ప్రీవియస్ డేస్లో అయితే ఇలాంటి కాఫీస్ ఇవాళ లేక చాలా మంది వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ని విడిపోవటం జరిగింది. ఇలాంటి మంచి ప్రోడక్ట్ని మనకి ఇచ్చిన డైనస్ గ్లోబల్కి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. అలాగే థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మన యొక్క అలాగే మీ అందరికీ మరొకసారి గోపి సార్. హలో సార్. గోపి గారు వాయిస్ క్లియర్గా వస్తుందా? ఇప్పుడు అంటే కట్ అవుతున్నట్టుంది సార్, సిగ్నల్ లో ఉంది. సార్ టేక్ బ్రేక్ అవుతుంది సార్. ఓకే సాయి కృష్ణ సార్. సార్ వస్తుంది సార్, వస్తుంది. సార్ ఫినిష్ చేసినట్టున్నారండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి సాయి కృష్ణ సార్, ఇంత గ్రేట్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో కంపెనీ ప్రొఫైల్ చెప్పిన సునీల్ సార్కి, అట్ ద సేమ్ టైం ట్రిపుల్ రూట్ కాఫీ గురించి చెప్పిన సాయి కృష్ణ గారికి మనం మన స్టైల్లో ఒకసారి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్దాం. అట్ ద సేమ్ టైం మనం డిజిటల్గా థ్యాంక్స్ చెప్దాం అండి. ఎందుకంటే ఈరోజు ఈ ఎస్ఎఫ్ఎస్ స్టార్ట్ చేసిన 52 రోజుల్లో ఇంత సక్సెస్ఫుల్గా మంచి మంచి లీడర్స్ మంచి సబ్జెక్ట్స్తో రావడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఈరోజు మనం ఈ జూమ్ సెషన్ ఏదైతే ఉందో మన మెయిన్ టాపిక్ వచ్చేటప్పటికి అసలు మనీ మేనేజ్మెంట్ అంటే చాలా మంది ఇన్కమ్ సంపాదిస్తారు కానీ అసలు మనీ సైన్స్ ఏంటి, మనీ మేనేజ్మెంట్ ఏంటి చాలా మందికి తెలియదు. సో ఒక్కసారి మనీ మేనేజ్మెంట్ ఏంటి, మనం ఎలా చేసుకోవాలి, ఇప్పటివరకు మనం మనీ మేనేజ్ చేయలేకపోయి ఉండొచ్చు, మన డబ్బులు వస్తున్నా సరే కనపడకపోయి ఉండొచ్చు. కానీ ఈ డబ్బులు ఎలా మేనేజ్ చేయాలి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన మధ్యనే
మన గ్రేట్ లీడర్ ఉన్నారు. సో ఒక్కసారి లేట్ చేయకుండా ఇన్వైట్ చేద్దాం. మనం ఒక్కసారి మన స్టైల్లో హార్ట్ సింబల్తో ఇన్వైట్ చేద్దాం. సో ప్లీజ్ వెల్కమ్ శివ సార్ ఆన్ ద జూమ్ స్క్రీన్. ప్లీజ్ వెల్కమ్ అండి. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ గోపి గారు. నా వాయిస్ క్లియర్గా వస్తుంది కదా? ఎస్ సార్, ఎస్ సార్. Yes, okay. Yeah. Okay, అందరికీ గుడ్ మార్నింగ్, గ్రేట్ మార్నింగ్ డైనామ్స్ ఫ్యామిలీ మెంబర్స్. టుడే మనం సెషన్ మనీ సైన్స్. సో ఇది నేచర్కి కనెక్ట్ అయినటువంటి సబ్జెక్ట్ కాబట్టి నేచర్లో కూర్చొని చెప్తున్నా. మనీ సైన్స్ అండ్ మనీ మేనేజ్మెంట్, ఈ 2 పాయింట్స్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. వై మనీ సైన్స్? మనీ సైన్స్ ఎందుకు? జనరల్గా మనము చిన్నప్పటి నుండి ప్రతి ఒక్కరు ఒక డిఫరెంట్ డిగ్రీస్, సో రకరకాల డిగ్రీస్ చదువుతుంటారు. బట్ మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఎక్కడా కూడా మనీ సైన్స్ గురించి చెప్పలేదండి. అంటే డబ్బు ఎలా సంపాదించాలి ఎవరు మనకి నేర్పించలేదు. సో జనరల్గా ఏంటంటే మనం నేర్చుకున్నంత ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది, అమీబా యొక్క పరిణామం ఎలా ఉంది, ఇలాంటి విషయాలు మనం నేర్చుకున్నాం. కానీ అవి మన జీవితానికి ఎంతవరకు ఉపయోగపడ్డాయో నాకు తెలియదు. కానీ సో స్కూల్ డేస్లో మనం చదువుకున్న రోజుల్లో మనీ సైన్స్ గురించి మనం నేర్పించలేదండి. కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్నటువంటి ఒక గొప్పదనం ఏంటంటే ఇక్కడ మనం మనీ సైన్స్ నేర్చుకుంటున్నాం, అందుకనే వీఆర్ గ్రోయింగ్ అనమాట. సో ఖచ్చితంగా మనీ సైన్స్ తెలియాలి. అసలు డబ్బులు ఎలా సంపాదించాలి, ఎందుకు అంటే చూడండి, ప్రపంచవ్యాప్తంగా సూపర్ రిచ్ పర్సన్స్ 2% ఆఫ్ పీపుల్ సూపర్ రిచ్ పర్సన్స్ ఉన్నారు. అంటే ఎంత అంటే ఇంకా వాళ్ళే ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నారనమాట. అండ్ సెకండ్ కేటగిరీ రిచ్ పర్సన్స్, ఇంకొక 2% రిచ్ పీపుల్ ఉన్నారు. సో వాళ్ళ లైఫ్ని చాలా బ్యూటిఫుల్గా, సో ఎక్సలెంట్గా లగ్జరీ లైఫ్ని లీడ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట మనం ఉన్న సొసైటీలో. అండ్ కంఫర్టబుల్ లైఫ్, ఒక 6% పీపుల్ కంఫర్టబుల్ లైఫ్లో ఉన్నారు. అంటే ఓకే, వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ లేవు, వాళ్ళకి అనుకున్న కారు, వాళ్ళు అనుకున్న ఇల్లు, సో వాట్ దే నీడ్, సో వాళ్ళు ఎర్న్ చేస్తున్నారు, దానికి తీసుకుంటున్నారు, సక్సెస్ఫుల్గా వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. అంటే సక్సెస్ఫుల్గా అని చెప్పను కానీ కంఫర్ట్ఫుల్గా వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తున్నారు పర్సంటేజ్ 6% పీపుల్ ఉన్నారండి. ఏది మనమున్న సొసైటీలో. అలాగే స్ట్రగుల్ లైఫ్, రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ద 90% ఆఫ్ ద పీపుల్ స్ట్రగుల్ లైఫ్ని ఫేస్ చేస్తున్నారు. స్ట్రగుల్ లైఫ్ ఇన్ ద సెన్స్ రోజువారీ జీతంతో, వీక్లీ జీతంతో, నెలవారీ జీతంతో, సో ఎప్పుడు ఏ ప్రాబ్లం వస్తుంది అని భయపడుతూ, ఖర్చులకి లెక్క పెట్టుకుంటూ, రూపాయి లెక్క పెట్టుకుంటూ, సో ఒక పండగ వచ్చిన భయమే, ఒక రిలేషన్స్ వచ్చిన భయమే, ఏదైనా ప్రాబ్లం వచ్చిన భయమే, ఇలా ఎన్నో రకాల సమస్యలకి భయపడుతూ ఒక స్ట్రగుల్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు రెస్ట్ ఆఫ్ ద 90% పీపుల్. ఈ 90% పీపుల్లో ఉన్న వాళ్ళందరూ డిగ్రీలు, బీటెక్లు, ఎంటెక్లు, డబుల్ పిహెచ్డీలు అండ్ త్రిబుల్ పిహెచ్డీలు చేసిన వాళ్ళే ఉంటారండి. ఈ 90% పీపుల్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్, 90% ఆఫ్ ద పీపుల్ మీరు చూడండి, సూపర్ రిచ్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా గొప్పగా చదువుకున్న వాళ్ళు లేరు. రిచ్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా గొప్పగా చదువుకున్న లేరు. ఈరోజు సూపర్ రిచ్లో మనం మాట్లాడుకుంటున్నాం టాటా గ్రూప్ గురించి, అలాగే ధీరుభాయ్ అంబానీ గ్రూప్ గురించి. సో ఒక్కసారి మనం గమనిస్తే వీళ్ళంతా ప్రపంచాన్ని శాసిస్తున్నారండి, ఇండియాని శాసిస్తున్నారు, ప్రపంచ కుబేర్లో ఉన్నారనమాట, లిస్ట్లో ఉన్నారు. మరి వాళ్ళంతా ఏమైనా గొప్ప చదువులు చదివారా అంటే లేదండి. వాళ్ళకి స్కిల్ అవసరం లేదు. వాళ్ళకి కావాల్సిన స్కిల్ ఉన్నోడిని వాళ్ళు ఉద్యోగంలో పెట్టుకొని వాళ్ళు అనుకున్న లక్ష్యానికి వాళ్ళు చేరుతున్నారు అనమాట. 90% స్ట్రగుల్స్లోనే ఈ పిహెచ్డీలు, డబుల్ పిహెచ్డీలు, ట్రిపుల్ పిహెచ్డీలు చేసిన వాళ్ళందరూ కూడా ఇక్కడ స్ట్రగుల్ అవుతుంటారనమాట. సో కొంతమంది కొన్ని ప్రొఫెషన్స్ ఎంచుకుంటారు, వాళ్ళంతా కంఫర్టబుల్ లైఫ్లో లీడ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈవెన్ డాక్టర్స్ అని, లాయర్స్ అని, సో నెక్స్ట్ డిపార్ట్మెంట్, సో వీళ్ళంతా కూడా కంఫర్టబుల్ లైఫ్, వాళ్ళొక ప్రొఫెషన్ ఎంచుకున్నారు సిఏ. సో ఆ ప్రొఫెషన్ కోసం అదొక కళగా పెట్టుకొని దాన్ని సాధించి సో దాన్ని అచీవ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారండి. కానీ స్ట్రగుల్ లైఫ్లో ఉన్న వాళ్ళందరూ కూడా డిగ్రీలు చేతిలో పట్టుకొని ఇప్పటికీ ఎక్కిన మెట్టు దిగిన మెట్టు అంటూ సో ఉద్యోగాల కోసం తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. కేవలం వీళ్ళెవరికి కూడా మనీ సైన్స్ గురించి తెలియకపోవడం వల్ల, అంటే డబ్బు సంపాదించే సీక్రెట్ తెలియకపోవడం వల్లే.
సో ఈరోజు దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం. మనీ ఫ్లో, మనీ ఎలా జనరేట్ చేయాలి. జనరల్గా మనం చిన్నప్పుడు లెక్కలు చదువుకున్నాం కదండి, A+B². దీని యొక్క ఫార్ములా ఏంటండి? ఎంతమందికి తెలుసు? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. చిన్నప్పుడు ఎంతమందికి ఈ ఫార్ములా నేర్చుకున్నారు? ఎంతమందికి ఈ ఫార్ములా తెలుసు? హ్యాండ్ రైజ్ చేయండి. సునీల్ గారు, సాయి కృష్ణ గారు, అంటే వీళ్ళిద్దరికీ వచ్చా మ్యాథ్స్లో? లతా గారు, ఓకే, వివో అంట, రైట్. వైఎంపి నాయుడు గారు, హర్ష గారు, గ్రేట్ గ్రేట్. గడ్డం రాజేష్ గారు, దెలేకుల మీరావల్లి గారు, దారా నరసింహ గారు, గోరపల్లి గారు, రెడ్డి మధు గారు, తనుజ గారు. ఓహో, సూపర్. సో మీరంతా మ్యాథ్స్ స్టూడెంట్స్ అనుకుంటా అయితే. నాకు చిన్నప్పుడు ఈ ఫార్ములా కూర్చొని జపించేవాళ్ళమాట, తపస్సు చేసేవాడిని ఈ ఫార్ములా నేర్చుకోవడానికి. సో గ్రేట్ గ్రేట్. సో A+B² ఈజ్ ఈక్వల్ A² + B² + 2AB. ఇంతే కదండి? ఓ, దీన్ని ఆ రోజుల్లో ఇది వచ్చిందంటే మనం ఏదో సాధించేసాము అన్న ఒక ఫీలింగ్ మనకు ఉండేది కదా. ఆ రోజుల్లో మనం చదువుకునే రోజులు ఈ ఫార్ములా తెలుసుకోగానే, బా, నా లైఫ్ తిరిగి లేదు, నాకు ఫార్ములాస్ అన్ని వచ్చేస్తున్నాయి. ఇక్కడ మొదలైన ఫార్ములా తర్వాత ఇంటర్లో ఎన్ని ఫార్ములాలు నేర్చుకున్నాం, డిగ్రీలో ఎన్ని ఫార్ములాస్ నేర్చుకున్నారు. ఇట్లా ఎన్నెన్ని ఫార్ములాస్ మనం నేర్చుకున్నాం మ్యాథమెటిక్స్లో. కానీ ఒక్క ఫార్ములా డబ్బు సంపాదించడానికి ఉపయోగపడుతుందా అండి? ఒక్క ఫార్ములా, నథింగ్ కదా. ఎస్, బికాజ్ ఆఫ్ ఎన్నో ఫార్ములా నేర్చుకున్నాం మార్కుల కోసం, ర్యాంకుల కోసం. కానీ ఒక్క ఫార్ములా మాత్రం ప్రపంచంలో ఎవడో మనకు నేర్పించలేదండి. ఈవెన్ మన గురువులు నేర్పించలేదు, తల్లిదండ్రులు నేర్పించలేదు, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా నేర్పించలేదు ఈ ఫార్ములా గురించి. నిజంగా ఈ ఫార్ములా తెలుసుంటే ఈ రోజు మనం ఇక్కడ ఇలా జూమ్ వింటూ కూర్చున్న వాళ్ళం కాదు. మనం ఒక 1000 మందికి 100 మందికి ట్రైన్ చేసే లెవెల్లో ఉండేవాళ్ళం మేము. ఎస్, రెడీయా? నేర్చుకుందామా ఈ ఫార్ములా ఏంటనేది, మనీ ఫ్లో ఫార్ములా ఏంటనేది. TMS ఫార్ములా, డబ్బుని జనరేట్ చేయడానికి ఉన్న ద గ్రేట్ ఫార్ములా, వన్ అండ్ ఓన్లీ ఫార్ములా, TMS ఫార్ములా. TMS ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములా మన జీవితాన్ని మార్చబోతుంది. ఈ ఫార్ములా మన లైఫ్ స్టైల్ని మార్చబోతుంది. ఈ ఫార్ములా మనం ఉన్న స్థానం నుంచి ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళబోతుంది. ఈ ఫార్ములా మన జీవితంలో ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని తీసుకురాబోతుంది. ఈ ఫార్ములా మన నెక్స్ట్ జనరేషన్స్ లైఫ్ని మార్చబోతుంది. వెరీ వెరీ పవర్ఫుల్ ఫార్ములా, TMS ఫార్ములా. వాట్ ఈస్ TMS? T for time, M for multiplication, S for system, time multiplication system. This is formula, money flow formula, simple. సో ప్రపంచంలో డబ్బు సంపాదించడానికి ఉన్న ఒకే ఒక్క ముడి సరుకు టైం అండి. యునో, టైమ్ ఈజ్ వాల్యుబుల్ అని చెప్పేసి అందరూ అంటుంటారు. డబ్బు సంపాదించడానికి కావాల్సిన ముడి సరుకు అంటే డబ్బు అనే ఫార్ములాని బ్రేక్ చేయడానికి కావాల్సిన మనకి ఒక సొల్యూషన్కి బ్రేక్ చేయాల్సిన ఫార్ములా టైం. సో ఈ టైంని మల్టిప్లై చేసే సిస్టమ్ని మనం డెవలప్ చేసుకోగలిగితే మనం సక్సెస్ అయిపోయినట్టే అండి. మనం 4% కేటగిరీలోకి వెళ్ళిపోతాం, రిచ్ అండ్ సూపర్ రిచ్ కేటగిరీలోకి వెళ్ళిపోతాం అనమాట. ఎప్పుడైతే TMS ఫార్ములా మనకు తెలుస్తుందో. వెరీ వెరీ పవర్ఫుల్ ఫార్ములా. నిజంగా మన ఎడ్యుకేషన్లో ఎక్కడ దీని గురించి నేర్చుకున్నాం? ఎవరు నేర్పించారు? ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచించండి. టైం మల్టిప్లికేషన్ సిస్టమ్, TMS. ఎప్పుడైతే మన టైం మల్టిప్లై అవుతుందో అప్పుడు మన మనీ మల్టిప్లై అవుతుంది. మన మనీ మల్టిప్లై అవుతే ఆటోమేటిక్గా మన సెక్యూరిటీ పెరుగుతుంది. TMS, టైం మల్టిప్లై అయితే మనీ మల్టిప్లై అవుతుంది, మనీ మల్టిప్లై అయితే సెక్యూరిటీ మల్టిప్లై అవుతుంది. కావాలా అందరికీ? ఎస్. ఒకసారి చూద్దాం TMS ఫార్ములా ఎలా పనిచేస్తుంది, ఇది ఎక్కడ పనిచేస్తుంది. జనరల్గా ప్రతి మనిషి క్యాజువల్ లైఫ్లో ఓకే, ఒక 6 ఏళ్ళకో 5 ఏళ్ళకో స్కూల్స్ స్టడీస్, పిల్లలు చక్కగా తల్లిదండ్రులు మంచిగా తల అడ్డంగా దువ్వి నూనె పెట్టి మొఖానికి పౌడర్ రాసి చక్కగా ఒక యూనిఫామ్ ఇచ్చి క్యారేజ్ కట్టి సో మనకి స్కూల్కి పంపిస్తారు. అక్కడ స్టార్ట్ అవుతుంది మన లైఫ్ అనేది, అక్కడే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా అక్కడి నుంచి మనము ఇయర్లీ చదువుకుంటూ ఏదైతే యూనిఫాము, ఏదైతే క్యారేజు,
ఏదైతే మనము ఒక డిగ్నిటీ స్కూల్ డేస్లో అలవాటు చేసుకున్నామో అదే డిగ్నిటీతో మళ్ళీ ఒక జాబ్ సంపాదించుకొని అదే క్యారేజ్ కట్టుకొని అదే యూనిఫామ్ వేసుకొని, కాకపోతే యూనిఫామ్ కలర్ మారుతుంది, ఈసారి క్యారేజ్ సైజ్ బాక్స్ పెరుగుతుంది, కట్టే వాళ్ళు మారుతారు. అప్పుడు అమ్మ కట్టేది ఇప్పుడు భార్య కడుతుందేమో, అంతే కదా. ఇవే మార్పులు, ఇంక వేరే మార్పులు ఏం లేవు. అదే లైఫ్తో మనం ఒక జాబ్ లైఫ్ స్టార్ట్ చేస్తామండి. మరి జాబ్ లైఫ్లో ఈ టీఎంఎస్ ఫార్ములా ఎలా వర్కౌట్ అవుతుందా లేదా చూద్దాం. సో జనరల్గా ఏ ఎంప్లాయ్ అయినా డైలీ ఎన్ని అవర్స్ పని చేస్తాడు? యావరేజ్గా 8 అవర్స్ వర్కింగ్ అవర్స్. వీక్లీ 40 అవర్స్. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని తీసుకుందాం, ఓకే. వీక్లీ చక్కగా 2 డేస్ హాలిడేస్. సో వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీ, నాకేంది వారానికి 2 రోజులు సెలవు, వారంలో నేను 5 రోజులే పని చేసేది అనుకునే వాళ్ళ లైఫ్ గురించి తీసుకుందాం. సో వీక్లీ 40 అవర్స్. అప్పుడు ఇయర్లీ ఎన్ని అవర్స్ అవుతాయండి? ఒక సంవత్సరంలో 52 వారాలు ఉంటాయి. 52 వారాల్లో ఒక 2 వారాలు తీసేయండి, పండుగలని పబ్బాలని అవన్నీ ఇవన్నీ తీసేస్తే ఒక 50 వారాలు తను పనిచేసిన 2000 గంటలు ఒక సంవత్సరానికి తన జాబ్ లైఫ్లో స్పెండ్ చేస్తాడు. తనకున్న 24 గంటలు చూడండి, ఒక స్ట్రగుల్ పర్సన్కైనా ఒక సూపర్ రిచ్ పర్సన్కైనా ఉండేది 24 గంటలే, మీకైనా నాకైనా. ఈ 24 గంటల్లో ఒక జాబ్ లైఫ్ పర్సన్ ఏం చేస్తున్నాడు? మరి ఈ జాబ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 20-25 ఇయర్స్లో తన జాబ్ అనేది స్టార్ట్ చేస్తాడు. ఎప్పటి వరకు చేస్తాడంటే ఆల్మోస్ట్ రిటైర్మెంట్ ఏజ్ వరకు, 60-65 ఇయర్స్ యావరేజ్ లైఫ్ వేస్తున్నాను నేను ఇక్కడ. అంటే 40 ఇయర్స్ యావరేజ్గా ఒక మనిషి జాబ్ చేయాల్సిన పరిస్థితి ఉందన్నమాట. మరి ఈ 40 ఇయర్స్లో తన టైం ఎలా మల్టిపుల్ అవుతుంది ఒకసారి చూద్దాం. 40 సంవత్సరాల పాటు సంవత్సరానికి 2000 గంటలు తను పనిచేస్తే తన జీవితకాలం మొత్తం మీద 80,000 గంటలు, 80,000 అవర్స్ తను పనిచేస్తున్నాడు. 80,000 అవర్స్ తను డబ్బు సంపాదించడానికి తన టైంని కేటాయిస్తున్నాడు. 80,000 అవర్స్ తన టైంని మల్టిపుల్ చేశాడు. మల్టిపుల్ అయిందా అండి? ప్లస్ అవుతూ వచ్చింది. ఇక్కడ మల్టిపుల్ జరగలేదు, ప్లస్ అయింది అంతే. ఈరోజు 8 గంటలు, రేపు 8 గంటలు, తర్వాత 8 గంటలు. దిస్ ఈజ్ వాట్ ప్లస్ సొల్యూషన్ అనమాట. ప్లస్ ఫార్ములా, నాట్ మల్టిప్లికేషన్ ఫార్ములా. కాబట్టి తన జీవితంలో ఎలా ఉంటుంది? పర్ అవర్ తనకి 600 రూపాయలు ఇన్కమ్ వేద్దాం. సో జనరల్గా మీలో ఇప్పుడు ఇక్కడ జూమ్లో ఉన్న వాళ్ళందరికీ, లేదంటే సొసైటీలో ఎవరికైనా కానీ 1,00,000 రూపాయలు జీతం వస్తే, 1,00,000 రూపాయలు ఒక మంచి జాబ్ వచ్చింది అనుకోండి, మీరు ఎలా ఫీల్ అవుతారు? సొసైటీలో ఉన్న వ్యక్తి ఎలా ఫీల్ అవుతారు? ఒక స్టూడెంట్ కానీ, ఒక కొత్త జాబ్ లైఫ్ స్టార్ట్ చేసిన వ్యక్తి స్టార్టింగ్ 1,00,000 రూపాయలు నెలకి జీతం అంటే ఎలా ఫీల్ అవుతారు? సో 1,00,000 రూపాయలు అంటే మంచి ఇన్కమే కదా, శాలరీ నేను చెప్పేది. ఓకే, అలాగే మనం క్యాల్కులేట్ చేద్దాం. 1,00,000కి మనం డివైడ్ చేస్తే పర్ అవర్ 600 రూపీస్ వస్తుంది యావరేజ్గా. అంటే ఈ జాబ్ లైఫ్లో ఉన్న వ్యక్తికి గంటకి 600 రూపాయలు తను సంపాదించుకోవడానికి అవకాశం దొరికింది. మరి తన జీవితం మొత్తం 80,000 గంటలు పనిచేస్తున్నాడు. ఈ 80,000 గంటలకి గంటకి 600 రూపాయలు చొప్పున వేస్తే 4,80,00,000 రూపాయలు తన జీవితం మొత్తం మీద 40 సంవత్సరాల పాటు తను సంపాదించుకునే డబ్బులు. ఎంత అండి? 4,80,00,000 రూపాయలు తన జీవితకాలం జాబ్ లైఫ్లో సంపాదిస్తున్నాడు. నేను చెప్పేది నెలకు 1,00,000 రూపాయలు సంపాదించే వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను. నెలకి 20,000 రూపాయలు సంపాదించే వ్యక్తి, 15,000 రూపాయలు సంపాదించే వ్యక్తి, 500 రోజుకి సంపాదించే వ్యక్తి, నెలకి 50,000 రూపాయలు సంపాదించే వ్యక్తి గురించి నేను మాట్లాడలేదు. నెలకి 1,00,000 రూపాయలు సంపాదించే వ్యక్తి తన జీవితం మొత్తం మీద 40 సంవత్సరాలు తన సర్వీస్ చేస్తే 4,80,00,000 రూపాయలు తీసుకోగలుగుతున్నాడు. ఓకే, ఒక 10% యావరేజ్గా తన శాలరీ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళినా ఇంకొక 1,00,00,000-1,50,00,000 ఎక్స్ట్రా సంపాదిస్తాడేమో. కానీ ఈ డబ్బులన్నీ తన దగ్గర ఉంటాయండి? జోబులో ఉంటాయా? ఎండ్ ఆఫ్ ద డే రిటైర్మెంట్ అయ్యేటప్పటికి 4,80,00,000 తన సేవింగ్స్లో ఉంటాయా? ఉండదు కదా. సో దాంట్లో తన స్పెండింగ్స్, తన లైఫ్ స్టైల్, తన ఎక్స్పెన్సెస్ అన్ని ప్రతి నెలవారీ ఖర్చులన్నీ పోగా మహా అయితే ఎంత సేవ్ చేయగలరు? ఒక 5 లక్షలు, పోనీ ఒక 10 లక్షలు, పోనీ ఒక 30 లక్షలు, పోనీ ఇంకా పీక్స్గా వేసుకుంది ఒక 50 లక్షలు దాచుకెళ్ళడా? మీకున్న అనుభవం నుంచి ఒకసారి ఆలోచించండి. ఎంత మనం ఇక్కడ మీరుండి ఆలోచించండి, ఎంత మీరు సేవ్ చేయగలుగుతారు? ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లోంచి మీరు ఎండ్ ఆఫ్ ద లైఫ్ ఒక 50,000 సేవ్ చేయగలరా? మరి ఇందులోనే మనకి ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి. సొంత ఇల్లు కట్టుకోవాలి, సొంత కారు కొనుక్కోవాలి, లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి, ఫారెన్ ట్రిప్స్ వెళ్ళాలి, ఫ్యామిలీతో ఎన్నెన్నో డ్రీమ్స్ పెట్టేసుకుంటాం. మరి అవన్నీ డ్రీమ్స్ ఇందులో అయిపోతాయి అంటారా? ఈరోజు హైదరాబాద్ లాంటి మహానగరంలో ఒక డూప్లెక్స్ ఇల్లా కొనాలన్నా 5 కోట్లు సరిపోదండి. విజయవాడలో అట్లీస్ట్ ఒక విల్లా కొనాలి అంటే 2.5-3 కోట్ల రూపాయలు డబ్బులు అవుతున్నాయి. అట్లీస్ట్ ఒక మిడిల్ క్లాస్ ఒక చిన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొనుక్కోవాలన్నా దాదాపు ఇప్పుడు 1 కోటి రూపాయల దగ్గర అవుతుందండి.
అవునా కాదా? కానీ నెలవారీ ఈఎంఐలు పెట్టేసుకొని కొన్ని జీవితం మొత్తం సాక్రిఫైస్ చేసుకొని ఈఎంఐల దగ్గర తన లైఫ్ ఆగిపోతుందండి. ఎందుకంటే ఇక్కడ టీఎంఎస్ ఫార్ములా అప్లై అవ్వలేదు కాబట్టి. ఏం జరిగిందండి? టీఎంఎస్ ఫార్ములా అప్లై అవ్వలేదు కాబట్టి తన లైఫ్లో ఏమి సాధించలేకుండా తను పోతున్నాడు అనమాట. మరి ఇది ఎక్కడ అప్లై అవుతుంది? బిజినెస్ లో చూద్దాం. బిజినెస్ లో టిఎంఎస్ ఫార్ములా అప్లై అవుతుందా? ఏ కంపెనీ హ్యావ్ ఎ 10,000 ఎంప్లాయీస్. ఒక కంపెనీకి 10,000 మంది ఎంప్లాయీస్ ని కనుక కంపెనీ సృష్టించగలిగితే, ఒక కంపెనీ, ఒక రిలయన్స్ లాంటి ఒక కంపెనీ ఒక 10,000 మంది ఎంప్లాయీస్ ని సృష్టించుకుంది. ఈ 10,000 మంది ఎంప్లాయీస్ రోజుకి 8 గంటలు పనిచేస్తారు. ఎందుకంటే దానికి అది వాళ్ళకి అది జాబ్ కాబట్టి. ఇక్కడ మీరు చూసిన ఈ ప్రీవియస్ జాబ్ లో ఉన్న వీళ్ళందరూ కూడా ఇక్కడ పనిచేస్తారు. వాళ్ళు ఎక్కడ ఒక చోట జాబ్ చేయాలి కదా, మరి ఆ జాబ్ ఎక్కడ చేస్తారు? ఈ బిజినెస్ అంటే ఇక్కడ ఈ కంపెనీ కేటగిరీస్ లో పనిచేస్తారు అనమాట. ఒక కంపెనీలో 10,000 మంది ఎంప్లాయీస్ ఉంటే ఈ 10,000 మంది తలా 8 గంటలు రోజుకి పనిచేస్తే ఒక రోజులో 80,000 గంటలు కంపెనీకి క్రియేట్ అవుతుంది. దిస్ ఈజ్ వాట్ టిఎంఎస్ ఫార్ములా, టైం మల్టిప్లికేషన్ సిస్టమ్ ఇక్కడ జరిగింది. 10,000 మంది తల 8 గంటలు పనిచేస్తే 80,000 గంటలు ఒక రోజులో పని జరిగింది ఆ కంపెనీకి. అదే 80,000 గంటలు మనకి జీవిత కాలం పట్టింది ఒక్కడిగా పనిచేస్తే. 80,000 అవర్స్ జస్ట్ వన్ డే. జస్ట్ వన్ డే. ఒకసారి ఆలోచించండి. మరి మనకు శాలరీ ఇవ్వాలి కదా, ఎంత ఇవ్వచ్చు ఆ కంపెనీ? జనరల్గా శాలరీ సిస్టమ్ ఎలా ఉంటుందంటే 10% ఉంటుందండి. అంటే మన నుండి కంపెనీకి ₹1,00,000 లాభం వస్తే మనకు ₹10,000 శాలరీ ఇస్తారు. దిస్ ఈజ్ వాట్ కంపెనీ శాలరీ సిస్టమ్, పేఅవుట్ సిస్టమ్. ఏ కంపెనీ సిస్టమ్ అయినా అలాగే ఉంటుంది యావరేజ్గా. కానీ నేను మనకు వచ్చిన దాంట్లో 10 రెట్లు ఎక్కువ తీసుకోవడం కాదు, మనకు వచ్చిన దాంట్లో వాళ్ళకి సగం కాదు, మూడో వంతు వచ్చిన మనకు ₹600 శాలరీ ఇస్తున్నారు కదా, అట్లీస్ట్ మనతో పని చేయించినందుకు ఆ కంపెనీకి ₹200 మిగిలిన ఒక గంటకి. ఒక రోజులో 80,000 గంటలు పని జరుగుతుంది. ₹1,60,00,000 రోజుకి ఒక కంపెనీ క్రియేట్ చేయగలుగుతుందండి. అంటే ఒక జీవితం మొత్తం మనం సంపాదించే డబ్బుని ఒక కంపెనీ 3 రోజుల్లో క్రియేట్ చేస్తుంది. దిస్ ఈజ్ వాట్ టిఎంఎస్ ఫార్ములా, టైం మల్టిప్లికేషన్ సిస్టమ్ ఇక్కడ జరుగుతుందండి. ఒక కంపెనీ పెట్టడానికి నీకు ఏ డిగ్రీలు అవసరం లేదు, ఏ పిహెచ్డీలు అవసరం లేదు, ఏ డబుల్ డిగ్రీస్ మనకు అవసరం లేదు. జస్ట్ ఇక్కడ కంపెనీ పెట్టాలన్న మైండ్ సెట్ ఉంటే చాలు. ఆటోమేటిక్గా నీకు కంప్యూటర్ పని చేసేవాడిని నువ్వు ఉద్యోగంలో పెట్టుకుంటావు, నీకు అకౌంట్స్ పెట్టుకోవడానికి నువ్వు ఉద్యోగంలో పెట్టుకుంటావు, నీకు అకౌంట్స్ చూడడం రాదు కానీ నువ్వు ఒక ఎంప్లాయ్ని పెట్టుకుంటావు, నీకు కంప్యూటర్ ఆపరేట్ చేయడం రాదు నువ్వు ఒక ఎంప్లాయ్ని పెట్టుకుంటావు, నీకు ట్రైనింగ్ ఇవ్వడం రాదు నువ్వు ఒక ట్రైనర్ని పెట్టుకుంటావు, నీకు ఏ స్కిల్ అయితే లేదో ఆ స్కిల్ ఉన్నోని వెతికి తీసుకొచ్చి నీ దగ్గర పెట్టుకొని పని చేయించుకుంటావు, నువ్వు కోట్లు కోట్లు సంపాదించుకుంటావు. ఎవరు నువ్వు? టైం మల్టిప్లికేషన్ తెలిసిన వ్యక్తివి నువ్వు. దిస్ ఈజ్ వాట్ టిఎంఎస్ ఫార్ములా అండి. మరి ఇది మనం చేయాలి అంటే, ఈరోజు ఒక జాబ్ లైఫ్ లీడ్ చేసుకుంటూ ఒక సాదాసీదమైన జీవితం గడుపుతూ సడన్గా ఇలాంటి ఒక బిజినెస్ లైఫ్లోకి వెళ్ళాలి అంటే, మరి మనం ఒక కంపెనీ పెట్టాలి అంటే అది మనకి పాసిబిలిటీస్ అవుతాయా? ఒక 10,000 మందికి మనం ఉద్యోగం ఇవ్వగలుగుతామా ఇప్పుడున్న సొసైటీలో? ఉందా పాసిబిలిటీ? అంటే మన జీవితంలో టైంని మల్టిపుల్ చేసే అవకాశం మనకి లేదు. కాబట్టే మన కోసం ఉన్న ద గ్రేట్ ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ప్రపంచం మొత్తం ఎంతో మంది కామన్ పీపుల్ని అలా కోటీశ్వర్లు చేసేసినటువంటి, బిలినియర్స్ చేసినటువంటి ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఇక్కడ టైం మల్టిప్లికేషన్ జరుగుతుంది. టిఎంఎస్ ఫార్ములా డైరెక్ట్ సెల్లింగ్ లో వర్కౌట్ అవుతుంది. నువ్వు ఒక కంపెనీకి పెట్టి 10,000 మందికి నువ్వు ఉద్యోగాలు ఇవ్వలేకపోవచ్చు, కానీ అదే డైరెక్ట్ సెల్లింగ్ లో 10,000 మందికి కాదు 10 లక్షల మందికి కూడా నువ్వు ఆపర్చునిటీని ఇవ్వగలవు. ఒక కన్సిస్టెంట్తో నువ్వు పనిచేస్తే ఇక్కడ కూడా నీకు స్కిల్ అవసరం లేదు, నీకు అకౌంట్స్ తెలిసి ఉండాల్సిన అవసరం లేదు, మార్కెటింగ్ స్కిల్స్ తెలియాల్సిన అవసరం లేదు. జీరో అయినా పర్లేదు, హీరోగా మార్చే ఇండస్ట్రీ. మరి ఇక్కడ ఏం జరుగుతుంది చూద్దాం. టిఎంఎస్ ఇక్కడ వర్కౌట్ అవుతుందా లేదా? యు వర్క్ డైలీ 4 hours. నిజంగా అంటే మీరు ఒక జాబ్లో ఉన్నారు,
ఆ జాబ్ లైఫ్ లీడ్ చేస్తూ, ఎందుకంటే ఒకేసారి జాబ్ లైఫ్ ఎప్పుడు డిస్టర్బ్ చేసుకోకూడదు కాబట్టి మీ జాబ్ లైఫ్ లీడ్ చేస్తూ ఒక 4 అవర్స్ మీకోసం మీరు మీ టైంని మల్టిపుల్ చేయడానికి, టీఎంఎస్ ఫార్ములా మీ లైఫ్లో అప్లై చేయడానికి ఒక 4 గంటలు మీరు కేటాయించుకొని మీరు ఇక్కడ పని చేయడం మొదలు పెడితే, ఈ 4 గంటలు దేనికోసం? ప్రొడక్ట్స్ గురించి తెలుసుకోవడం కోసం, బిజినెస్ గురించి తెలుసుకోవడం కోసం, ఇండస్ట్రీ గురించి తెలుసుకోవడం కోసం. ఫస్ట్ లెర్నింగ్ మీద దృష్టి పెట్టాలండి. ప్రతిరోజు ఇలా మనం పొద్దున 1 గంట స్పెండ్ చేస్తున్నాం అంటే 4 గంటల్లో 1 గంట అయిపోయింది. ఇంకొక గంట ఈ తెలుసుకున్న దాన్ని రివైండ్ చేసుకోవడానికి, ఇంకొక 2 గంటలు యాక్షన్లోకి అప్లై చేయడానికి. మనం ఈ ప్రతిరోజు ఒక 4 గంటలు మనం ఈ సిస్టంలో ఫోకస్ చేయగలిగితే మన టైం మల్టిప్లికేషన్ సిస్టమ్ స్టార్ట్ అయినట్టే. సో అలా మనం నేర్చుకున్న దాన్ని ఒక 10 మందికి షేర్ చేయడం మొదలు పెడుతూ ఉంటే, ఆ 10 మంది తలా 4 అవర్స్ మనకి ఎప్పుడైతే మన టీం లాగా మనకి యాడ్ అయ్యి మనతో పాటు వాళ్ళు కూడా ప్రతిరోజు 1 గంట జూమ్ స్పెండ్ చేస్తూ, మార్నింగ్ 1 గంట నేర్చుకుంటూ, ఈవినింగ్ 1 గంట ఇన్వైట్ చేసుకుంటూ, మిగతా ఒక 2 గంటల గ్యాప్లో వాళ్ళు కాల్స్ మాట్లాడుకుంటూ, ఇలా మీతో పాటు ఒక 4 గంటల్ని స్పెండ్ చేసి ఒక 10 మందిని మీరు తయారు చేసుకుంటే, ఇప్పుడు ఒక రోజుకి 40 గంటలు మీకు పని కుదురుతుంది. ఒక 40 గంటలు మీకు టైం పెరుగుతుంది. ఆ 10 మంది తలా 10 మందిని క్రియేట్ చేస్తే అందరూ 4 గంటలు, ఎవరికి వాళ్ళు 4 గంటలే వాళ్ళు స్పెండ్ చేసిన 400 గంటలు, 400 అవర్స్ మీకు ఒక రోజులో క్రియేట్ అవుతుంది. ఈ 100 మంది 1000 మంది అయితే 4000 అవర్స్ మీకు క్రియేట్ అవుతుంది. ఈ 1000 మంది 10,000 మంది అయితే 40,000 అవర్స్ మీకు క్రియేట్ అవుతుంది. టిఎంఎస్లో టైం మల్టిప్లికేషన్ సిస్టమ్ జరుగుతుంది. ఇక్కడ 40,000 గంటలు పని జరుగుతుంది మీకు ఒక రోజులో. ఈవెన్ బిజినెస్లో అయినా లిమిట్ ఉందేమో. ఒక కంపెనీ 10,000 మంది ఎంప్లాయీస్ అయితే 10,000 మందినే పెట్టుకోగలరు, 11,000 మందిని పెట్టుకోలేదు. అవసరమైతే తగ్గిస్తారు వాళ్ళకి లాభాలు లేనప్పుడు. కానీ ఇక్కడ నో లిమిట్. ఈ 10,000 మంది 1,00,000 మంది కూడా అవ్వచ్చు. తలా 1 గంటలు పనిచేస్తే రోజుకి 4 లక్షల గంటలు కూడా మీరు పనిని క్రియేట్ చేయొచ్చు. దట్ ఈస్ పవర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. మరి ఇక్కడ ఇన్కమ్ వేస్తే గంటకి ఓ 10 రూపాయలు వేయండి, పోనీ 1 రూపాయి వేయండి, గంటకి 1 రూపీ ఏమవుతుంది? సో వాట్ ఏ మిరాకిల్ కదా. దిస్ ఈజ్ వాట్ అంటే మీరు రోజుకి పనిచేస్తే 4 గంటలకి 1 రూపాయి వచ్చినా, ఆ రూపాయి మల్టిప్లికేషన్ జరిగిందంటే 4 లక్షల గంటలు ఒక రోజులో జరిగితే 4 లక్షల రూపాయలు ఒక రోజులో మనం సంపాదించవచ్చు. అవునంటారా కాదంటారా? దిస్ ఈజ్ వాట్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, దిస్ ఈజ్ వాట్ టైం మల్టిప్లికేషన్ సిస్టమ్ ఇక్కడ వర్క్ అవుతుంది. దీనికోసం మీరేం కోట్లు డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు, వ్యాపారాలు పెట్టాల్సిన అవసరం లేదు, మీకు ఏం నాలెడ్జ్ అవసరం లేదు. జస్ట్ కూల్గా రండి, ప్రతిరోజు ప్రశాంతంగా ఒక 5 నిమిషాలు మెడిటేషన్ చేసుకొని జూమ్లోకి రండి. మీతో పాటు మీ టైంని మల్టిపుల్ చేయడానికి ఒక 2 4 జూమ్ కన్వర్ట్ చేసుకోండి, చాలు, సక్సెస్ అయిపోయినట్టే. కానీ ఏది ఒక్క రాత్రికి రాత్రి జరగదండి, ఓవర్ నైట్ ఏది జరగదు. దిస్ ఇస్ నాట్ ఎ లాటరీ. ఇక్కడ కూడా మీకు ల్యాప్టాప్ ఆపరేట్ చేయడం రాదా? నో వరీ, ల్యాప్టాప్ ఆపరేట్ చేసేవాడు మీ కింద వస్తాడు, మీ టీంలో వస్తారు. మీకు మాట్లాడడం రాదా స్టేజ్ ఎక్కి? డోంట్ వరీ, స్టేజ్ ఎక్కి మాట్లాడే వాళ్ళు మీ టీంలో వస్తారు. మీకంటే గొప్పగా మాట్లాడే వాళ్ళు వస్తారు, మీకంటే గొప్పగా మోటివేట్ చేసే వాళ్ళు వస్తారు. సో ఎవ్రీథింగ్ పాసిబుల్ హియర్. ఆల్రెడీ అక్కడ ప్రూవ్ అవుతుంది. ఒక గొప్ప మనసు, ఒక డెడికేషన్, ఒక కమిట్మెంట్, ఒక కన్సిస్టెన్సీ ఉంటే చాలండి. ఇక్కడ ఇంకేం అవసరం లేదు. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఆటోమేటిక్గా మన టైం మల్టిప్లై అయిపోతుంది అనమాట. సో ఎప్పుడు కూడా మనం రిచ్ మైండ్లా ఉండాలి, రిచ్ మైండ్ సెట్తో ఉండాలి. రిచ్ మైండ్ సెట్తో ఎప్పుడైతే ఉంటామో మనం రిచ్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. టైం మల్టిప్లికేషన్ సిస్టమ్తో పాటు మన మైండ్ సెట్ని కూడా ఎప్పటికప్పుడు మార్చాలి. ఒక రిచ్ మైండ్ లాగా మనం ఎప్పుడు కూడా ఆలోచించాలి. సో రిచ్ మైండ్ సెట్ ఎలా ఉండాలి? లైఫ్స్ ఇన్ ద ప్రెజెంట్, ఎప్పుడు కూడా ప్రెజెంట్లో ఆలోచించాలి. గతం గురించి కాదు, గతంలో జరిగిపోయిన దాని గురించి కాదు. అరే నిన్న పోయింది, మొన్న పోయింది, ఆ రోజు ఎలా జరిగింది, ఆ రోజు ఆడ నాకు అలా చేసి ఉండకపోతే నేను ఈ రోజు ఇలా ఉండేవాడిని కాదు, ఆ రోజు మా నాన్న ఇలా నన్ను చూసుకోకపోతే నేను ఈ రోజు ఇలా ఉండేవాడిని కాదు, ఆ రోజు నా పేరెంట్స్ సరిగ్గా చూసుకోలేదు, నా గురువులు సరిగ్గా చూసుకోలేదా, అది జరిగింది, ఇది గతం గురించి వద్దు బాస్. ప్రెజెన్స్లో ఆలోచించు. రిచ్ మైండ్ ఎప్పుడు కూడా ప్రెజెన్స్లో ఆలోచిస్తుంది. ఈ మినిట్ నేను ఏం నేర్చుకుంటున్నాను, ఈ మినిట్ నేను ఏం చేస్తున్నాను,
ఫ్యూచర్ కోసం ఆలోచిస్తూ ప్రెజెన్స్ లో పనిచేసేవాడే రిచ్ మైండ్ సెట్. గతాన్ని గురించి ఆలోచించడం కాదు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? లెర్న్ ఫ్రమ్ మిస్టేక్స్. ఏదైనా మిస్టేక్ జరిగిందా? నో ప్రాబ్లం, మిస్టేక్ జరగాలి, జరిగితేనే నువ్వు పర్ఫెక్ట్ అవుతావు. లెర్న్ ఫ్రమ్ ద మిస్టేక్స్ నుంచి నేర్చుకోవాలి. ప్రపంచంలో ఏ మిస్టేక్ లేకుండా, ఏ ఫెయిల్యూర్ లేకుండా ఏ వ్యక్తి సక్సెస్ కాలేదు. ప్రతి సక్సెస్ఫుల్ పర్సన్ ఏదో ఒక మిస్టేక్ చేసిన. మిస్టేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అంటారు, కానీ తప్పు చేయొద్దు. మిస్టేక్స్ కి తప్పుకి తేడా ఏంటంటే, మిస్టేక్ అంటే మనకి తెలియకుండా జరిగినటువంటి ఒక ప్రాబ్లం. సో మేబీ రెండు ఒకటే అయినప్పటికీ తప్పు అంటే తెలిసి, ఏదైనా తెలిసి చేస్తే అది తప్పు అవుతుంది. తప్పు ఎప్పుడు క్షమించరాంది. ఈరోజు ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్ లో పోతుందని తెలుసు, అయినా డబ్బులు పెట్టిస్తూ ఉంటాము. తెలిసి తప్పు చేస్తున్నాము, అలా వచ్చింది ఏది మన దగ్గర నిలబడదు, గుర్తుపెట్టుకోండి. హెల్ప్స్ అదర్స్ సక్సీడ్. మనతో ఉన్న వాళ్ళని ఎదగడానికి మనం సపోర్ట్ చేయాలి, వాళ్ళు కూడా సక్సెస్ అవడానికి మనం సపోర్ట్ చేయాలి. అప్పుడే ఈ ఇండస్ట్రీలో ఇక్కడ మనం సక్సెస్ అవుతాము. డోంట్ కంప్లైనింగ్. ఎప్పుడు రిచ్ మైండ్ సెట్ ఎప్పుడు కంప్లైంట్ చేయడండి. జరిగిన దాని గురించి కంప్లైంట్ చేస్తూ కూర్చోడు. సో మిస్టేక్స్ లోంచి ఏం చేయాలి అనేది, నెక్స్ట్ థాట్ ఏంటనేది ఆలోచించి ఇమీడియట్ గా తను పర్ఫార్మెన్స్ చేయడం మొదలు పెడతాడనమాట. కన్సిస్టెంట్లీ లెర్నింగ్. రిచ్ పర్సన్ ఎప్పుడు కూడా మైండ్ సెట్ ఎలా ఉండాలంటే, ఎప్పుడు ఒక నిత్య విద్యార్థిలాగా ప్రతి రోజు, ప్రతి క్షణం, ప్రతి మినిట్, ప్రతి దాని నుంచి మనం నేర్చుకోవాలి. ఎదుటి వ్యక్తి ఎవరైనా మనతో ఆర్గ్యూ చేస్తే అక్కడి నుంచి నేర్చుకోవాలి. ఎవరైనా మనల్ని క్వశ్చన్ చేస్తే అక్కడి నుంచి నేర్చుకోవాలి. సొసైటీలో రోడ్డు మీద వెళ్తున్నాం, ఏదైనా ఒక సిచ్యువేషన్ చూసాం, అక్కడి నుంచి నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనం లెర్నింగ్ మైండ్ సెట్ తో ఉంటామో, ప్రతి విషయాన్ని నుంచి, నేచర్ నుంచి కూడా చాలా నేర్చుకోవచ్చండి. సో ఎప్పుడు కూడా మనం నేర్చుకుంటూ ఉండాలి. క్విట్ బ్యాడ్ హ్యాబిట్స్. రిచ్ మైండ్ సెట్ లో ఎప్పుడు కూడా బ్యాడ్ హ్యాబిట్స్ వెళ్ళకూడదు. ఎదుగుతున్నప్పుడు కొత్త కొత్త ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు, కొత్త కొత్త బ్యాడ్ హ్యాబిట్స్ వస్తూ ఉంటాయి. సో ఎప్పుడు కూడా ఏదైనా ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్, ఒక చిన్న ఎంజాయ్మెంట్ చేస్తారా, ఓకే, కానీ అదొక బ్యాడ్ హ్యాబిట్గా ఎప్పుడు కూడా మారకూడదు. ఎప్పుడైతే బ్యాడ్ హ్యాబిట్స్ వచ్చాయో మీరు రిచ్గా అవ్వలేరు. ఒక రిచ్ అయినా ఎంత ఫాస్ట్గా రిచ్ అయ్యారో అంతే ఫాస్ట్గా మళ్ళీ పూర్లోకి వచ్చేస్తారనమాట. కాబట్టి సో మనల్ని మనం కంట్రోల్ ఉంచుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. టేక్ యాక్షన్. ఎప్పుడు యాక్షన్లో ఉండాలి, నిద్రపోతే అవ్వదు. అర్థమవుతుందా అండి? టైంని మల్టిపుల్ చేసే ప్రాసెస్లో మనం వెళ్ళాలి. దిస్ ఈజ్ రిచ్ మైండ్ సెట్. ఎప్పుడు కూడా మనం మన మన మైండ్ సెట్ అనేది ఎప్పుడు రిచ్గా ఆలోచించాలి. ఓకే, చక్కగా మనకి ఒక మంచి ఆపర్చునిటీ దొరికింది, రిచ్గా ఆలోచిస్తున్నాము, డబ్బు వస్తుంది, హ్యాపీ. కానీ చాలామంది డబ్బు సంపాదించిన ఆ డబ్బుని నిలబెట్టుకోలేక మళ్ళీ ఎక్కడ మొదలు పెట్టారో అక్కడికే వచ్చేస్తుంటారు. ఆ వచ్చిన డబ్బుని ఎలా వచ్చిన డబ్బుని ఇప్పుడు టైం మల్టిపుల్ చేశారు, డబ్బు వచ్చింది, మరి డబ్బును కూడా మల్టిపుల్ చేస్తే డబ్బు సృష్టి ఇంకా క్రియేట్ అవుతూ వెళ్తుంటుంది. కానీ చాలా మంది డబ్బు వచ్చే ప్రాసెస్లో ఆ మనీని మేనేజ్మెంట్ చేయలేక, డబ్బుని ఎలా యూటిలైజ్ చేయాలో తెలియక ఎంత సంపాదించినా, కొంతమందికి ఏదో లక్కు కొలిది ఈ ఇండస్ట్రీలో ఏదో కాన్సెప్ట్లో 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు అలా వచ్చేస్తూ ఉంటాయండి. కానీ నిలబెట్టుకోవడం చేత కాదు. నిలబెట్టుకోవడం చేత కానప్పుడు ఎక్కడ మొదలు పెట్టారో అక్కడే మళ్ళీ వచ్చి కూర్చుంటారనమాట. కాబట్టి మనీ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇప్పుడు దాకా మనం మనీ సైన్స్ గురించి తెలుసుకున్నాము. డబ్బుని ఎలా క్రియేట్ చేయాలి, ఎక్కడ క్రియేట్ అవుతుందో దాని ఫార్ములా తెలుసుకున్నాము. డబ్బు వస్తున్నప్పుడు ఆ డబ్బుని మేనేజ్మెంట్ చేయడంలో కూడా మనకి క్లారిటీ ఉండాలి. సో అది ఎలా అనేది మనం ఒకసారి చూద్దాం. 5 టైప్స్ ఆఫ్ ఫండ్స్ మేనేజ్మెంట్. మనకు వస్తున్నటువంటి డబ్బుని 5 భాగాలుగా మనం విభజించుకోవాలి. మొదటిది స్పెండింగ్ మనీ. 50% స్పెండింగ్ మనీ కింద స్పెండ్ చేయాలి. స్పెండింగ్ మనీస్ అంటే ఏంటి? నెసెసిటీ ఫండ్స్ అంటే ఖచ్చితంగా ఇది మనకి స్పెండ్ చేయాల్సినటువంటి డబ్బు. మన హౌస్ రెంట్కి కావచ్చు, మన ఫుడ్స్కి కావచ్చు, మన మెయింటెనెన్స్ బిల్స్, గ్యాస్ బిల్, కరెంట్ బిల్, వాటర్ బిల్. సో ఇలా అన్ని బిల్స్ పే చేసుకోవడానికి, ఈవెన్ మన ట్రాన్స్పోర్టేషన్, మనం ఏదైతే రోజువారీ మన వర్క్ కోసం మనం వెళ్తూ ఉంటామో ఆ ట్రాన్స్పోర్టేషన్, ఇవన్నీ కూడా మనకు వస్తున్న ఆదాయంలో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు నెలకు 1,00,000 రూపాయలు వస్తుంది, ఈ 1,00,000 రూపాయలు 50,000 రూపాయలని మీరు స్పెండ్ చేయాలి.
సో మీ స్పెండింగ్స్ని ఎప్పుడు కూడా మీ లయబిలిటీస్ని పెంచుకోకూడదు. మీకు ఎంత అయితే స్పెండ్ చేయగలరో 50%కి దానికి తగ్గట్టుగా ఉంచుకోవాలి. చాలా మంది నాకు నెలకు 1,00,000 వస్తుంది కదా అని చెప్పేసి ఏది కనబడితే అది షోరూమ్లకి వెళ్తారు, ఏది కనబడితే అది కొనేసుకొని తెచ్చేసుకుంటారు ఈఎంఐలో. షోరూమ్కి వెళ్ళగానే 90% డిస్కౌంట్, జీరో పేమెంట్ తీసుకెళ్ళిపోవచ్చు అంటారు ఈఎంఐ. అంటే ఈ నెల ఏం కట్టక్కర్లేదు, జీరో పేమెంట్ ప్రోడక్ట్ అన్నమాట. వెంటనే ఏముంది, నెక్స్ట్ మంత్ నుంచి ఈఎంఐ కట్టుకోవచ్చులని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటారు. ఇక్కడ ఏమవుతుందంటే ఈ 1,00,000లో 50,000 స్పెండ్ చేయాల్సింది కాస్త ఈఎంఐ రూపంలో 60,000 అయింది, 70,000 అయింది, 80,000 అయింది, 90,000 అయింది, ₹1,00,000. ఇంకా వచ్చే ₹1,00,000 అంత స్పెండింగ్స్ పోతే మన లైఫ్ ఎలా సర్వైవ్ అవుతుంది? కాబట్టి అవసరానికి మించిన ఖర్చులు పెంచుకోకూడదు. అన్నెసరీ థింగ్స్ మనం స్పెండ్ చేయకూడదు. మనకి ఎక్కడైతే అవసరమో, ఏదైతే నీడ్, ఎమర్జెన్సీ నీడ్స్ ఉన్నాయో వాటికి మాత్రం 50% స్పెండింగ్ పక్కన పెట్టుకోవాలి ప్రతి నెల. ఇది నీడ్ అండి. సో ఇందులోనే ఈఎంఐస్ కూడా ఇందులోనే ఉండాలి. అంతేగాని నాకు ఇంకో 50% ఉంది కదా, దాంట్లో నేను ఈఎంఐస్ పెంచుకుంటాను, అది కొనేస్తాను, ఇది కొనేస్తాను అనుకొని వెళ్తే వర్కౌట్ కాదండి. సో మనీ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇన్వెస్ట్మెంట్ ఫండ్ 10%, మీకు వస్తున్న ఆదాయంలో ఒక 10%ని మీ అసెట్స్ని పెంచుకోవడం కోసం, లయబిలిటీ కోసం కాదు, అసెట్స్ కోసం మీరు స్పెండ్ చేయాలి. ఈ 10% డబ్బులు ఎక్కడ పెడితే మల్టిపుల్ అవుతుందో ఆయా సోర్స్ చూసుకోవాలి. ఈవెన్ షేర్స్లో ఇన్వెస్ట్ చేయడం, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం, గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం. సో రిటైర్మెంట్ ఫండ్కి మనం ఏదైనా డిపాజిట్ చేసుకోవడం, ఒక పాసివ్ ఇన్కమ్ జనరేట్ అయ్యేలాగా దాన్ని క్రియేట్ చేసుకోవడం. ఇలా మనకు వస్తున్న ఆదాయంలోంచి ఒక 10% మన ఫ్యూచర్ కోసం, మన రిటైర్మెంట్ ఏజ్ కోసం మనం ఒక ఎసెట్ రూపంలో దాన్ని కన్వర్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అంతే కదా, 10% ఇన్వెస్ట్మెంట్ పెట్టమన్నారు కదా అని చెప్పేసి, సార్ నిన్న ఒకడు ₹1,00,000 పెడితే 4,00,000 వస్తుందని కాన్సెప్ట్ చెప్పాడు సార్, అందులో పెట్టుకోవచ్చా అంటే హ్యాపీగా పెట్టుకోవచ్చు, ఈ ₹1,00,000 మీకు వద్దనుకుంటా. సో చాలా మంది ఇలాంటి ఒక సబ్జెక్ట్ తెలుసుకున్న తర్వాత, సార్ ఇన్వెస్ట్మెంట్ చేయమన్నారు కదా చేసేద్దాం అని, రిస్క్ చేయమన్నారు కదా చేసేద్దాం అని ఉన్నదంతా ఊడ్చి తీసుకెళ్లి ఈ క్రిప్టో కరెన్సీ మనీ సర్క్యులేషన్లో పెడతా ఉంటారండి. దయచేసి ఆ మిస్టేక్లు చేయొద్దు. ఒక చక్కగా ఏదైనా మంచి షేర్స్లోనే సో నాలెడ్జ్ పెంచుకోండి, తప్పులేదు. ఈరోజు షేర్ మార్కెట్ గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి. అలానే షేర్ మార్కెట్లో వెళ్ళి ట్రేడింగ్ చేయొద్దు, గేమ్స్ ఆడొద్దు, చాలా పెద్ద రిస్క్ అవుతారు. కొన్ని కంపెనీ షేర్స్ ఉంటాయి, వాటిని సెలెక్ట్ చేసుకోండి. లైక్ మ్యూచువల్ ఫండ్స్ లాగా గోల్డ్స్లో ఇన్వెస్ట్ చేయండి. ఆ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసిన రూపాయి ఒక రోజు దాన్ని ల్యాండ్కి కన్వర్ట్ చేయండి. ఇలా మీ అసెట్ని పెంచుకోవడం కోసం ఒక 10% స్పెండ్ చేయండి. ఎమర్జెన్సీ ఫండ్, ఒక 10% ఎమర్జెన్సీ ఫండ్ ఎప్పుడు కూడా మీరు పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందో తెలియదు. మొన్న కరోనా వచ్చింది, కరోనా టైంలో ఎంతో మంది సో ఎవరు ఇస్తారు, ఏమి ఇస్తారని ఎదురు చూస్తూ గడిపినటువంటి జీవితాలు మనం చూసాం. సో అలా ఎవరిస్తారు అని ఎదురు చూడకుండా మన కోసం ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చేటప్పుడు కొంత ఫండ్ని మనం పక్కన పెట్టుకోవాలి. అది మెడికల్గా కావచ్చు, ఏదైనా ఫంక్షన్స్ వస్తాయి, సడన్గా మన బాగా దగ్గరగా కావాల్సిన బంధువులు ఓ ఫంక్షన్ రావచ్చు. ఈరోజు నేను ఒక ఫంక్షన్లో వచ్చాను, ఇది నాకు ఎమర్జెన్సీ ఫండ్ అవసరం అవుతుంది, ఈ ట్రావెలింగ్ కానీ దీనికి సంబంధించి కానీ. సో ఇది అప్పుడు కూడా మనం సపరేట్ చేసుకోవాలి. ఇంకా అదర్ ఎమర్జెన్సీ నీడ్స్, ఎనీ ఎమర్జెన్సీ ఖచ్చితంగా దానికోసం మన దగ్గర 10% ఉండాలి. దీనికోసం మళ్ళీ అప్పు కోసం పరిగెత్తొద్దు, చేతులు మనం చాపొద్దు. మన రెగ్యులర్ నీడ్స్ కోసం అప్పులు చేయొద్దు. ఎంటర్టైన్మెంట్ ఫండ్, ఎస్, మనిషి అన్నాక కొంత కళా పోషణ ఉండాలంటారు. సో ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ చేయాలి. మన జీవితం ఎందుకు, మనం లైఫ్ని ఎందుకు లీడ్ చేస్తున్నాం? సో హ్యాపీనెస్ కోసం. ఆ హ్యాపీనెస్ని క్రియేట్ చేయడానికి మనకి ఏమేమి సోర్స్ ఉన్నాయి? చక్కగా మూవీస్ చూడాలా, చక్కగా వెళ్ళండి, నెలకు మూవీ చూడండి. ట్రిప్స్కి వెళ్ళాలా, హ్యాపీగా వెళ్ళండి, సంవత్సరానికి ఒకటి రెండు ట్రిప్లు వెళ్ళండి. మేము చక్కగా ఈ మంత్ మనాలి వెళ్తున్నాము, కులి మనాలి. సో పార్టీస్ ఎంజాయ్ చేయండి. ఎప్పుడైనా బర్త్డే పార్టీస్ ఇలాంటివి జరిగినప్పుడు చక్కగా టుగెదర్స్ స్పెండ్ చేయండి ఫ్యామిలీస్తో. దీనికోసం ఒక 10% ఫండ్ కేటాయించుకోండి. అంతేగాని సార్ ఎంజాయ్ చేయమన్నారు కదా సార్, జీవితం అంటే ఎంజాయ్ కదా సార్, ఎంజాయ్ అయిపోతే ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం సార్ అని చెప్పేసి మూవీ చూడమన్నాం కదా అని నెలలో 10 మూవీస్ చూడడం, నెలకో ట్రిప్ వేయడం, నెలకో పార్టీ, వారానికో పార్టీ చేసుకోవడం, ఇలా చేసామనుకోండి సంకనాగిపోతుంది జీవితం, చెప్తున్నా. సో ఇక్కడ ఈ జోన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎంటర్టైన్ అవ్వాలి, మనిషికి ఎంటర్టైన్మెంట్ కావాలి.
కానీ లిమిటేషన్, దానికి కూడా ఒక లిమిటేషన్ అనేది చాలా అవసరం. నెక్స్ట్ అప్గ్రేడేషన్ ఫండ్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ డైరెక్ట్ సెల్లింగ్ లో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ద మోర్ యు లెర్న్, ద మోర్ యు ఎర్న్. నువ్వు ఎప్పుడైతే ఎక్కువ నేర్చుకోవడం చేస్తూ ఉంటావో నీ ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది. ద మోర్ యు ఎర్న్, ద మోర్ యు గ్రో. ఎప్పుడైతే నువ్వు ఎక్కువ సంపాదిస్తుంటావో నీ గ్రోత్ పెరుగుతూ ఉంటుంది. ఇది జరగాలి అంటే నువ్వు అప్గ్రేడేషన్ లో ఉండాలి. నీకు వచ్చే ఆదాయంలో ఒక 10%, దీనికోసం 10% కాదు, అవసరమైతే 20%, 30% మన స్పెండింగ్స్ తగ్గించుకొని, మన ఎంటర్టైన్మెంట్ తగ్గించుకొని, ఈ స్టేజ్లో ఇనిషియల్ స్టేజ్లో ఒక 10 to 30% అప్గ్రేడేషన్ కోసం మనం స్పెండ్ చేస్తే మన టైం, మన ఆదాయం మల్టిపుల్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇది ఎందుకు స్పెండ్ చేయాలంటున్నాను అంటే ట్రైనింగ్స్ కోసం. ఇప్పుడు మనం ఎప్పుడైనా ట్రైనింగ్స్ పెడతాం, ఎంట్రీ పాస్ ఉంటుంది, ఒక 500-1000 రూపాయలు. ఎస్, స్పెండ్ చేయాలి, అప్గ్రేడ్ అవ్వాలి. నేను ఎందుకు సార్ పెట్టాలి అంటే, ఎస్, ఎవరి కోసం పెడతాం? నా కోసం నేను పెట్టుకోవాలి. ఏదైనా పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ జరుగుతున్నప్పుడు మీకు తెలిసిన దాంట్లో వెళ్ళండి, నేర్చుకోండి. ఈరోజు ఒక్కొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్కి వెళ్ళాలంటే 10,000, 20,000, 30,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. తప్పు లేదు, మీరు కొంత అప్గ్రేడేషన్స్ ఫండ్ పక్కన పెట్టుకొని స్పెండ్ చేయండి. అలాగే మీ టీంని డెవలప్ చేయడానికి ఖర్చు పెట్టండి, కొంత ఫీల్డ్ కోసం ఖర్చు పెట్టండి. వచ్చే దాంట్లో 10% తీయండి, ఫీల్డ్ కేటాయించండి. ఓకే, ఈ 10%ని నేను ఈ మంత్ ఎక్కడ ఉపయోగించాలి, ఎక్కడ మీటింగ్ పెడితే బాగుంటుంది, ఎక్కడ ట్రైనింగ్ చేస్తే బాగుంటుంది, ఎక్కడ టీంకి ఏమి ఇస్తే బాగుంటుంది అని మీ అప్గ్రేడేషన్కి వాడండి. మీ టీం అప్గ్రేడేషన్ కోసం ఒక 10 to 30% స్పెండ్ చేయండి. అలా చేస్తేనే ఇక్కడ మనం సక్సెస్ అవ్వగలుగుతాము. ఇనిషియల్గా వస్తుంది కదా అని మొత్తం మనము దాచేసుకోవాలని చూస్తే అది శాశ్వతంగా పెరగదండి. ఎందుకంటే మన స్కిల్ డెవలప్ అవ్వనప్పుడు, మనం ట్రైన్ అవ్వనప్పుడు మనం మోర్ ఇన్కమ్స్ ఎర్న్ చేయలేము. ఈవెన్ బుక్స్ కోసం స్పెండ్ చేయాలి. ఇది ఎంత పెంచగలిగితే అంత మంచిదండి. మరి ఎక్కడి నుంచి పెంచాలి సార్ అంటే, మీ స్పెండింగ్ మనీ తగ్గించుకోండి, ఖర్చులు తగ్గించుకోండి, ఎంటర్టైన్మెంట్ తగ్గించుకోండి. అందులోంచి 5%, ఇందులోంచి 5%, ఇంకో 20% యాడ్ చేయండి. మీకు నెలకు 1,00,000 రూపాయలు వస్తుందా, ఒక 20,000 రూపాయలు ఖర్చు పెట్టడానికి ట్రై చేయండి. మీరు గ్రో అవ్వడానికి, మీరు నేర్చుకోవడానికి, మీరు ట్రైన్ అవ్వడానికి, మీ టీంకి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి. ఈరోజు టెక్నాలజీ వచ్చింది కాబట్టి మనం రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇలా చక్కగా జూమ్లో కూర్చొని అన్ని విషయాలు నేర్చేసుకుంటున్నాం. అవునా? యూజ్ చేద్దాం టెక్నాలజీని. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్. నేను పెట్టను, నేను తీయను అంటే మనము అలాగే ఉంటాం. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఇంకొకటి, అడగొద్దు ఎవరిని కూడా. నేను చెప్తున్నాను, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఈ మనీ సర్క్యులేషన్లో చాలా చెత్త నడుస్తుందండి. నువ్వు నా అప్లైనర్గా నాకేం ఇస్తావు, నాకేం చేస్తావు, నాకేం ఖర్చు పెడతావు, ఏంది ఇది? సో దయచేసి చెప్తున్నాను, మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, మన కంపెనీ ఆ కేటగిరీకి సంబంధించింది కాదు. ఈరోజు బయట ఎన్నో కంపెనీలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడు నేను ఎస్ అంటే నాకు కార్ ఇచ్చేవాడు ఉన్నాడు, నాకు పర్సంటేజ్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, నాకు ప్యాకేజ్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఎంత కావాలంటే అంత టీం కొట్టేవాళ్ళు ఉన్నారు. నేను బిజినెస్ చేయడమే లేటు. బిజినెస్ చేస్తే కోట్ల రూపాయల బిజినెస్ వస్తుంది. వాడు చక్కగా కోట్లు పట్టుకుని వెళ్ళిపోతాడు. తర్వాత పోయేది ఏంటి? నా ఫేస్ వాల్యూ. సో దానికోసం పరుగులు ఎత్తొద్దు మిత్రమా, ప్లీజ్. ఈరోజు ఒక గొప్ప ఇండస్ట్రీ మన దగ్గర ఉంది, దీంట్లో డెవలప్ అవుదాం. మన డెవలప్మెంట్ కోసం మనం ఖర్చు చేయాలండి. పక్కోడు ఖర్చు పెడితే మనం ఎలా డెవలప్ అవుతాం? కాబట్టి ఈ అప్గ్రేడేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు సెల్ఫ్గా అప్గ్రేడ్ అవుతూ మీ టీంకి సపోర్ట్ చేయడానికి మీకు వచ్చే ఆదాయంలో ఒక 10%, అట్లీస్ట్ ఒక 10% కేటాయించడానికి ట్రై చేయండి, మీరు సక్సెస్ అవుతారు. సో చూడండి ఒకసారి, స్పెండింగ్ మనీ 50%, ఇన్వెస్ట్మెంట్ ఫండ్ 10%, ఎమర్జెన్సీ ఫండ్ 10%, ఎంటర్టైన్మెంట్ ఫండ్ 10%, అండ్ అప్గ్రేడేషన్ 10%, టోటల్గా 100%. ఇది బ్యాలెన్స్ చేయాలి. మీకు నెలకు 1,00,000 రూపాయలు వస్తుంది కదా అని చెప్పేసి మీరు ఈఎంఐలు పెంచుకుంటూ పోతే, ఆ 1,00,000 రూపాయలు ఉంది కదా అని ఈఎంఐలు పెంచుకుంటూ పోతే మీకు ఈ 4 కేటగిరీస్లో మీరు ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ డైరెక్ట్ సెల్లింగ్లో ఈరోజు మనం 90% వర్క్ చేయాలి, 10% ఇన్కమ్ ఉంటుంది. 90% మనం ఎఫర్ట్ చేయాలి.
చేస్తే 10% ఇన్కమ్ ఉంటుంది. కానీ మనం ఇలా టైంని మల్టిపుల్ చేసుకుంటూ వెళ్తే మన వర్క్ 10% అయిపోతుంది, ఇన్కమ్ 90% అయిపోతుంది. అప్పుడు చూడండి, ఇప్పుడు నెలకి ₹1,00,000 వస్తే మీ లయబిలిటీస్ 50,000 అయి ఉండొచ్చు. అదే నెలకి 10 లక్షలు వస్తే మీ లయబిలిటీస్ 5 లక్షలు అవుతుందా? అవ్వదు కదా. మహా అయితే ఈ 50,000 ఇంకో 50,000 పెరుగుతుందేమో. అంతే కదండి. ఇప్పుడు నెలకు ₹1,00,000 వచ్చేటప్పుడు మీరు ఇంట్లో ఏవైతే నెలవారీ ఖర్చులు పెడుతున్నారో ఫుడ్ కోసం వాటి కోసం ఓ 10,000 ఖర్చు అవ్వచ్చు. అంతేగాని మీరు 10 లక్షలు సంపాదిస్తే ఇది 10 లక్షలు ఖర్చు అవ్వదు కదా. 50 లక్షలు 5 లక్షలు అవ్వదు కదా. ₹1,00,000 అవ్వదు కదా. రోజు ఏం తింటాం అదే తింటాం కదా. కాకపోతే కొంచెం క్వాలిటీ ఫుడ్ మెయింటైన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ 50,000 ఇంకో 50,000 అవ్వచ్చేమో, అంటే 1,00,000 అవ్వచ్చేమో మన స్పెండింగ్ మనీ. అంటే ఇంకొక 50% ఉంది చూసారా, అది పెరుగుతా ఉంటుంది. ఎప్పుడైతే మీరు మంత్లీలో 5 lakhs ఇన్కమ్కి వెళ్ళారో మీ స్పెండింగ్ 1 lakh అవుతుంది. 4 lakhs మీరు ఇక్కడ రిమైనింగ్ పార్ట్స్కి కేటాయించవచ్చు. ఒక 10% ఇన్వెస్ట్మెంట్లో పెట్టుకోవచ్చు, మనీ ఎక్కడ మల్టిపుల్ అవుతుంది. ఒక 10% ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకోవచ్చు. ఒక 10% ఎంటర్టైన్మెంట్ కోసం పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీ ఎంటర్టైన్మెంట్ పెరుగుతుంది. చక్కగా మీరు వేరే రాష్ట్రాలు, వేరే దేశాలు ట్రిప్పులు వేయడానికి మీ లైఫ్లో కొంత అప్గ్రేడేషన్ స్టార్ట్ అవుతుంది. అలాగే అప్గ్రేడేషన్ ఫండ్కి ఒక 10%. ఎస్, క్వాలిటీ మీటింగ్స్ కండక్ట్ చేయండి, క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేయండి. ఇలా చూడండి, ఎప్పుడైతే మీ టైం మల్టిపుల్ అవుతుందో మీకు డబ్బు మల్టిపుల్ అవుతుంది. ఇవన్నీ ఎప్పుడు కూడా ఇందులో మెయిన్ ఈ స్పెండింగ్ మనీ ఏదైతే ఉందో ఇది అలాగే ఉంటుంది, కానీ మన ఆదాయం పెరిగిపోతూ ఉంటుంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి ట్రై చేయాలి. ఇనిషియల్గా అంటే నేనేమంటానంటే గొప్పలకి పోవద్దు, గొప్పలకి పోయి అప్పులు చేయొద్దు. చాలా మంది ఈ పదాలు చెప్తా ఉంటారు. ఇంపార్టెన్స్ ఆఫ్ మనీ, మనీకి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఖచ్చితంగా డబ్బుని గౌరవించాలి. ఎవరైతే డబ్బుని గౌరవిస్తారో వాళ్ళ దగ్గరే డబ్బు నిలబడుతుంది. గుర్తుపెట్టుకోండి. డబ్బుని గౌరవించిన వాడి దగ్గర రూపాయి కూడా మిగలదండి. వాడు ఎంతైనా సంపాదించని రూపాయి కూడా మిగలదు. డబ్బుని గౌరవించాలి. డబ్బు కోసం పరుగులు పెట్టొద్దు, డబ్బు కోసం పరుగులు పెట్టొద్దు. సిస్టమ్ తయారు చేసుకో, అదే డబ్బు నీ వెనకాల వస్తుంది. మనం ఒక సిస్టమ్ని తయారు చేసుకుంటే డబ్బే మన వెనకాల వస్తుంది. డబ్బు కోసం పరుగులు పెట్టొద్దు. ఫోకస్ ఆన్ సిస్టమ్ క్రియేషన్ మీద ఫోకస్ చేయండి. డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. అవసరాల కోసం అప్పులు చేయకండి. గుర్తుపెట్టుకోండి, అవసరాల కోసం అప్పులు చేయకండి, ఎదుగుదల కోసం చేయండి. ప్రపంచంలో పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే వాళ్ళందరూ కూడా అప్పులు చేసే వ్యాపారాలు చేశారు. దట్ ఈస్ ద సీక్రెట్. అవసరాల కోసం అప్పులు చేస్తే జీవితంలో అప్పులు పెరుగుతూనే ఉంటాయి. ఎదుగుదల కోసం అప్పు చేయండి, తప్పు లేదు. ఎప్పుడైతే అది అక్కడ మీకు క్లారిటీ ఉంటుందో. ఎదుగుదల కోసం అప్పులు చేయండి. మొన్న నాకు సునీల్ గారు ఒక మాట అన్నారు లాస్ట్ మంత్. తన స్ట్రగుల్స్ నాకు తెలుసు. లాస్ట్ 6 months నుంచి తన ప్రయత్నం చేస్తూ ఈరోజు కంపెనీ ప్రొఫైల్ గురించి చెప్పినటువంటి వ్యక్తి సునీల్ గారు. తన ప్లాటినంకి చాలా స్ట్రగుల్ అయ్యారు. కానీ ఒక రోజు ఒక మాట అన్నారు, ఇదే నా చివరి అప్పు అవ్వాలి అని. ప్లాటినం కోసం తను చేసే ప్రయత్నంలో ఒక ₹30,000 తను అప్పు చేయాల్సి వచ్చింది. ఆ ₹30,000 అప్పు చేసుకొని అక్కడ లాస్ట్లో ప్లాటినం అనేది ఫినిష్ చేసి ఈరోజు ప్లాటినంగా ఒక గొప్ప స్పీకర్గా మన ముందుకు వచ్చి నిలబడ్డారు. ఎదుగుదల కోసం చేయండి, తప్పు లేదు. అవసరాల కోసం చేయొద్దు, నాశనం అయిపోతాము. అండ్ డబ్బు వల్ల స్నేహాలు, బంధుత్వాలు వస్తాయి. ఎప్పుడైతే డబ్బు సంపాదిస్తామో మన స్నేహాలు పెరుగుతాయి, మన బంధుత్వాలు పెరుగుతాయి. ఎప్పుడు మన గురించి పట్టించుకొని మన బంధువులు, మన చుట్టాలు మన గురించి మాట్లాడడం మొదలు పెడతారు, మన చుట్టూ చేరుతూ ఉంటారు. ఆనందించండి. అలాని అప్పులు ఇచ్చి బంధుత్వాలను దూరం చేసుకోవద్దు. గుర్తుపెట్టుకోండి, అప్పులు ఇవ్వకండి. ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా అప్పు ఇవ్వకండి. ఎంత ఫ్యామిలీ ఫ్రెండ్ అయినా అప్పు ఇవ్వకండి. దయచేసి గుర్తుపెట్టుకోండి. అదేంటి సార్ అలా అంటారు, ఫ్యామిలీ ఇబ్బందుల్లో ఉంటే ఎందుకు చేయకూడదు? చేయండి, బట్ మీరు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయకుండా చేస్తే మీ రిలేషన్స్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే మీరు అప్పుగా ఇచ్చి ఒక వడ్డీని ఎక్స్పెక్ట్ చేసి ఇది అని చెప్పేసి నేను వాళ్ళ దగ్గర తీసుకొని ఇస్తున్నా, వీళ్ళ దగ్గర తీసుకొని ఇస్తున్నా, నువ్వు జాగ్రత్తగా ఇవ్వాలని చెప్పేసి నువ్వు ఎన్ని చెప్పించినా రిలేషన్ బ్రేక్ అవుతుందే తప్ప డబ్బు వెనక్కి రాదు. డబ్బు తీసుకున్న దగ్గర నుంచి మన బంధుత్వాలు దూరం అవుతాయి, మన స్నేహాలు దూరం అవుతాయి. అరే నేను ఇదైతే అప్పు పడ్డాను, ప్రతి నెలలో ఇంట్రెస్ట్ కట్టాలి అని రోజు రోజుకి మనం ఎదురు పడుతుంటే ఎక్కడ మనం డబ్బులు అడుగుతామో, ఎదురు పడుతుంటే ఎక్కడ వడ్డీ అడుగుతామో అని భయపడుతూ మనకు దూరం అవుతూ ఉంటారు. అలా రిలేషన్స్ పోకూడదు అనుకుంటే
క్లోజ్ రిలేషన్స్ లో, క్లోజ్ ఫ్రెండ్స్ లో డబ్బులు అప్పులుగా ఉండకూడదు, అప్పులు ఉండకూడదు. ఒకవేళ ఎవరైనా ఏదైనా అవసరం వచ్చి ఓ 1,00,000 రూపాయలు అప్పు అడిగాడా, తెలివిగా వ్యవహరించి ఒక 10,000 రూపాయలు మీ దగ్గర ఉంటే ఒక 10,000 రూపాయలు చేతిలో పెట్టి, నేను అప్పు ఇవ్వలేను, ఇచ్చే పరిస్థితిలో లేను, కాకపోతే నా వంతుగా ఇగో నేను ఒక 10,000 రూపాయలు సాయం చేస్తాను, ఇది ఉంచు, దేనికైనా ఉపయోగపడుతుంది, వీలైతే ఈ ప్లాన్ అప్లై చేయండి. ఒక 50,000 అప్పు అడిగాడా, ఒక 5,000 ఇవ్వండి, ఆ 5,000 మళ్ళీ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అలా అని అత్యుత్సాహానికి పోయి 50,000 అప్పు ఇచ్చారా, మీ రిలేషన్ బ్రేక్ అయిపోతుందండి. మీ మీ గ్యాప్ పెరిగిపోతూ ఉంటుంది మధ్యలో. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఇంపార్టెన్స్ తెలియక చాలా మంది రిలేషన్స్ కోల్పోతుంటారనమాట. కుదిరితే కొంత దానం చేయండి, ఇది మీకు పీస్ఫుల్గా ఉంటుంది, ఎప్పుడు మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది, నేచర్ మీకు సపోర్ట్ చేస్తుంది, భగవంతుడు మీకు సపోర్ట్ చేస్తాడు. కుదిరితే దానం చేయండి, షో ఆఫ్ చేయొద్దు, దానం చేయండి. అండ్ ఫైనలీ వాట్ ఐఎమ్ సేయింగ్, డోంట్ ట్రై టు లుక్ రిచ్ లాగా కనబడాలని ప్రయత్నం చేయొద్దు. ఓ బ్రాండ్లు వాచ్లు వేసేసి, బ్రాండ్లు బట్టలు వేసేసి, బ్రాండ్ షూ వేసేసి షో ఆఫ్ వద్దు. ట్రై టు బికమ్ రిచ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి, రిచ్ లా ఉండడానికి కాదు, రిచ్ లా కనిపించడానికి కాదు. ఎవరైతే నేను రిచ్ అని కనిపించాలని ప్రయత్నం చేస్తాడో అక్కడే ఉంటాడు. ట్రై టు బికమ్ రిచ్. అర్థమైందా అండి? షో ఆఫ్ అవసరం లేదండి, మనకి షో ఆఫ్ అవసరం లేదు. దిస్ ఈస్ వాట్ మై ఫైనల్ వర్డ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు గోపి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత గ్రేట్ సబ్జెక్ట్ మాకు ఇచ్చినందుకు. సో ఒకసారి చూడండి, ఎక్కడైనా సరే మనీ మేనేజ్మెంట్ గురించి చెప్పాలి అంటే లక్షలో డబ్బులు తీసుకుంటారు, వేలలో డబ్బులు తీసుకుంటారు. కానీ ఈరోజు ఇంత సబ్జెక్ట్ని మనకి ఫ్రీగా ఇచ్చినందుకు మన శివ గారికి మనం ఎలా థ్యాంక్స్ చెప్దాం? హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్దాం. చూడండి, వావ్ వావ్ వావ్, గ్రేట్ అండి. ఎందుకంటే మీరు చూడండి, ఎవరు కూడా మనం సూపర్ సార్, అల్టిమేట్, చాలా బాగా కనెక్ట్ అయినట్టుంది. అందరికి హార్ట్ సింబల్ ఇస్తున్నారు, హార్ట్ కనెక్ట్ అయినంది సార్. ఎందుకంటే చూడండి, మనం ఎక్కడ డబ్బులు సంపాదించినా అది ఎంతవరకు ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఏం చేయాలనేది ఎవరో చెప్పరు. సో మన డబ్బున్నంతసేపు మన ఫ్రెండ్స్ కానీ, మన రిలేటివ్స్ కానీ, సార్ ఒక మంచి పాయింట్ చెప్పారు, డబ్బున్నంతసేపే చుట్టాలైనా ఫ్రెండ్స్ అయినా, డబ్బు లేకపోతే ఎవరో రారు. అట్ ద సేమ్ టైం ఆ డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలి అనేది చాలా అద్భుతంగా చెప్పారండి. నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే, మనం ఎప్పుడైతే మన అవసరాలకు మించి ఖర్చు పెడతామో అప్పుడు ఆటోమేటిక్గా అప్పుల పాలు అయిపోతాం. సో అది పర్సనల్గా నేను కూడా ఫేస్ చేస్తున్నాను ప్రజెంట్. సో దాంతోపాటుగా మంచి పాయింట్ చెప్పారు, రిచ్ లుక్లా కనిపించొద్దు, రిచ్లా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే మనం షో ఆఫ్ చేస్తామో ఆటోమేటిక్గా మనం ఇంకా 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 అన్న పదానికి వెళ్ళిపోతాం తప్ప అడ్జస్ట్ అవుదాం అన్న మైండ్ సెట్లోకి రాము. సో అలా నేనైతే చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను ఒక కొంతకాలం క్రితం. అలా చేసి ఈరోజు ప్రాబ్లం ఫేస్ చేస్తూ దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాను. సో ఇంత సబ్జెక్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ శివ గారు. సో ఈ సబ్జెక్ట్ ఎవరికి ఎలా అర్థమైంది అనేది ఒక 3 minutes, ఎందుకంటే మనకు కూడా టైం చాలా తక్కువగా ఉంది. ఒక 3 or 4 మెంబర్స్తో మాట్లాడిపిద్దాం. సో ఆల్రెడీ మన సునీల్ సార్ హ్యాండ్ రేస్ చేశారు. ఒకసారి మన సునీల్ సార్ ఈరోజు ఎలా మన ఈ ఫైనాన్షియల్ మ్యాటర్ మేనేజ్మెంట్ ఎలా కనెక్ట్ అయింది, సార్ ఎలా చేద్దాం అనుకుంటున్నారు, సార్ చేసిన ఇంకేదేమన్నా మిస్టేక్ జరిగిందా, లేకపోతే ఎక్కడి నుంచి అని మార్చుకుందాం అనుకుంటున్నారా అనే దాని గురించి ఒకసారి మాట్లాడదాం. వావ్ గ్రేట్ అండి. సో వెల్కమ్ సునీల్ సార్. థ్యాంక్ యూ గోపి గారు. అసలు శివ గారికి నిజంగా చాలా హ్యాండ్స్ ఆఫ్ అండి, హ్యాట్స్ ఆఫ్. సో నిజంగా ఇటువంటి ప్రోగ్రామ్స్, ఇటువంటి మీటింగ్స్ మనం ఎక్కడ చూస్తామంటే, నేను నాకు ఒక జూనియర్ గంప నాగేశ్వరరావు గారిని చూసినట్టుందండి. ఆయన చెప్పిన మాటలు విన్నట్టుంది నాకు ఈ రోజు అంతా కూడా. మనీ మేనేజ్మెంట్ గురించి చాలా చక్కగా, ఈవెన్ ఈ రోజుల్లో ఏంటంటే మనకి ఈవెన్ ఎక్స్పెషల్లీ మన ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉండి ఎవరైతే సీరియస్ గా వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారో వాళ్ళు ఈ కంపల్సరీగా ఈ మనీ మేనేజ్మెంట్ అనే దాని గురించి తెలుసుకోవాలండి. ఎందుకంటే
మన ఫ్యూచర్లో సక్సెస్ అయ్యే వ్యక్తులు మన దగ్గరికి ఆ లక్ష్మీదేవి రావడానికి సిద్ధంగా ఉంది. ఆ వచ్చిన లక్ష్మీదేవిని మనం ఎలా కాపాడుకుంటాము అనే దాని మీద మన ఫ్యూచర్ అంతా కూడా డిపెండ్ అయి ఉంటుందండి. మనం ఎంత సంపాదిస్తున్నాము అన్నది కాదు, ఎంత సేవింగ్స్ చేస్తున్నాము, దాన్ని ఎలా ఖర్చు పెడుతున్నాము, మన అవసరాల కోసం ఖర్చు పెడుతున్నాము, అవసరాలకు మించి ఖర్చు పెడుతున్నాము అనేది ఆ చాలా చక్కగా నిజంగా నాకైతే బాగా కనెక్ట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ మనీ మేనేజ్మెంట్ అని తెలుసుకోవాలని చాలా సబ్జెక్ట్ ఉంది. సో శివ గారి దగ్గర నుంచి నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను కూడా ఇటువంటి ప్రోగ్రామ్స్ ఈవెన్ నేను కూడా ఒక మంచి స్పీకర్ గా, శివ గారి లాగా మంచి స్పీకర్ గా ఒక మంచి టాపిక్ తో త్వరలో అందరి ముందుకు రాబోతున్నాను. థ్యాంక్ యూ అండి. ఈ రోజు హోస్ట్ చేస్తున్న గోపి గారు చాలా ఎక్స్టెంట్ సార్. ఈ రోజు అంతా చాలా పీస్ఫుల్ గా, నేను పాజిటివ్ ఎనర్జీతోనే లేచాను. సేమ్ దానికి తగ్గట్టుగానే ప్రతిదీ కూడా నాకైతే మైండ్ చాలా ఫ్రీ అయిపోయిందండి, చాలా పాజిటివ్ గా ఉంది. అండ్ మన సాయి కృష్ణ సార్ అయితే ప్రోడక్ట్ గురించి, ట్రిపుల్ రోడ్ గురించి చాలా ఎక్సలెంట్ గా, క్లియర్ గా, నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ శివ గారు అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు, బ్రెయిన్ వాష్ చేశారు. ఎస్, మీరు చెప్పింది ప్రతి ఒక్కళ్ళు కూడా పాటించాలి, లైఫ్ లో మంచి డెవలప్మెంట్స్ చూడాలి అని చెప్పేసి నేను కోరుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యాండ్ ఓవర్ టు గోపి సార్. గ్రేట్ సునీల్ సార్. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. సో వైఎన్పి నాయుడు గారు హ్యాండ్ రైజ్ చేశారు. ఒకసారి సార్ని అన్మ్యూట్ చేద్దాం. సో ప్లీజ్ వెల్కమ్ నాయుడు సార్. సార్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సారీ టు సే వీడియో ఆన్ చేయలేకున్నాను. యాక్చువల్గా ఇది నాకు నేను పెట్టుకునే కొంచెం ఇబ్బంది, వీడియో ఆన్ చేసి మాట్లాడాలనేది నా పాయింట్. కాకుంటే చేయలేని పొజిషన్లో ఉన్నా, సారీ అండి. ఫస్ట్ నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం. ఈరోజు ఎక్కడ కూడా మనం ఏం చేసినా కూడా లెక్కలు మాట్లాడతాయి సార్. అవును. సెషన్ ఎలా ఉన్నది లెక్కలు మాట్లాడతాయి. 100+ కౌంట్ అనేది ఎక్కడ తగ్గల, 95+ ఇప్పటికీ ఉందంటే ఆ సెషన్ ఎంతమందికి ఎలా కనెక్ట్ అయింది అనేది ఆ లెక్కలు చెప్పేసాయి. ఒకటి. రెండోది, నా పర్సనల్ లైఫ్లో నేను దెబ్బతినింది ఓన్లీ ఈ ఒక మనీ మేనేజ్మెంట్ అనే సరిగా లేక కోట్లు పోయి కోట్లు మిగిలి, డబ్బుల్లో కోట్లు పోయి ఒంటి మీద వేసుకున్న కోట్లు మిగిలి. సో అది అందువల్ల నాకు ఏ రోజు ఇప్పటిదాకా కంప్లీట్ సెషన్ నేను ఆల్మోస్ట్ వినలా. ఈ సెషను ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండ్ నేను కంప్లీట్గా ఈ సెషన్ విన్నా. జీవితం నేర్చుకోవడం, డబ్బులు సంపాదిస్తాం లేదో తర్వాత సంగతి, లైఫ్లో బేసిక్స్ ఇవి. మనం ఇక్కడ వచ్చి ఈ మార్కెటింగ్లోనో డైనస్లోనో కోటీశ్వర్లు అయిపోతాం, 100 కోట్లు సంపాదిస్తాం అనేది పక్కన పెడితే, ఇవి తెలిస్తే ముందు జీవితంలో సంతోషంగా ఉంటాం. అవును సార్. ఈ సెషన్స్ ఎందుకు అనేది నాకు ఒక చిన్న ఈ మధ్య విన్నా ఎక్కడో, ఇప్పుడు గుర్తొచ్చింది. దీన్ని ఉదయాన్నే పాజిటివ్గా ఉండడం ఎందుకు అనేది. మనము ఒక రోజంతా మార్కెట్లో, చేపల మార్కెట్లో దిగితే సాయంత్రానికి మనకు అదే మన ఒంటి మీద నువ్వు చేపను పట్టుకున్నా పట్టుకోకున్నా చేపల కంపు కొడుతుంట. కరెక్టే కదండి? మనం ఎక్కడ ఆ చేపని టచ్ కూడా చేయొద్దు, జస్ట్ నువ్వు మార్కెట్లో తిరిగితే. అదే మంచిగా పర్ఫ్యూమ్ షాప్లో తిరిగితే అదే ఆ రోజంతా నీ బాడీ నుండి మంచి పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుందంట. సో దట్ నువ్వు అవును సార్. రోజు ఎవరితో ఉంటున్నావు అనేది నీ లైఫ్ని డిసైడ్ చేస్తుంది. సింపుల్గా నువ్వు మా చేపల మార్కెట్లో తిరిగితే అంతే, చేపల కంపు కొట్టుకుంటూ తిరుగుతావు. మంచి స్ప్రే వచ్చే దగ్గర తిరిగితే అదే స్ప్రే నిన్ను ఆకర్షిస్తుంది. సో నువ్వు ఏ కమ్యూనిటీతో ఉన్నావు అనేది నీ లైఫ్ని డిసైడ్ చేస్తుంది. సో ఈ కమ్యూనిటీతో ఉండడం వల్ల ఫస్ట్ సమాజం నుండి వచ్చే నెగిటివ్ని ఎదుర్కోగలం. ఈ నెగిటివ్ని ఎదుర్కొంటే ఏ రోజుకైనా సక్సెస్ అవ్వచ్చు. సూపర్ ఎక్సలెంట్ సెషన్ శివ గారు, నాకు చాలా బాగా కనెక్ట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ సెషన్ మీరు ఫ్రీగా ఇచ్చినారు. గ్రేట్ సార్, గ్రేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండి. సో మన మధ్యన సీతారామ గారు కూడా హ్యాండ్ రైజ్ చేశారు. సో సార్ని ఒకసారి అన్మ్యూట్ చేద్దాం. సో ప్లీజ్ వెల్కమ్ సీతారామయ్య గారు. నమస్తే సార్. నమస్తే అండి. డైనస్ గోగుల్ ఫ్యామిలీ నెంబర్ అందరికి కూడా సార్, అందరికి నమస్కారం సార్. ఈరోజు శివ గారు చెప్పిన నాకైతే చాలా చాలా నచ్చింది సార్. అసలు మనం ఈ డైనస్ కంపెనీలో ఉండటమే చాలా అదృష్టం. చుండి తెలియాలంటే మనం 10 మందిలోకి ఎలా వెళ్ళాలి. అలాగే ఈ మనీ మేనేజ్మెంట్ కూడా ఎక్సలెంట్గా ఉంది సార్. కానీ శివ గారు మాకు లేట్ అవ్వటం కూడా చాలా అదృష్టం సార్. మాకైతే బట్టి చాలా నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
ఈరోజు మా పిల్లలిద్దరిని కూడా నేను క్రియేట్ చేశాను సార్. గ్రేట్ సార్, గ్రేట్. నెక్స్ట్ ఫ్యూచర్ లో మీ పిల్లలు కూడా ఎలాంటి మంచి ప్రెజెంటేషన్ ఇచ్చి ఈ ప్రెజెంటేషన్ ద్వారా అవునవును మంచి సార్, ఇన్కమ్ నేను తీసుకోవాలని. మెయిన్ కోరుకున్నది అదే సార్. ఓకే, థ్యాంక్ గ్రేట్ యూ సార్, సార్. గ్రేట్. మాకు లీడర్ మీరు, గోపి గారు, శివ గారు, మీరు సార్, మీరు అందరూ కూడా పైన ఉండటం మాకు చాలా చాలా అదృష్టం. అది ఈ డైనస్ గ్రూపులు అది ఒక వరం. పైన సీనియర్ లీడర్లు మాకు ఉండటం కూడా ఇది మాకు గొప్ప వరంగా మాకు ఆ పరంజ్యోతి అమ్మాబాబు మాకు గిఫ్ట్ ఇచ్చారని మేము ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం సార్ ప్రతిరోజు కూడా. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్ ఫ్యామిలీ మెంబర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్లీ టైం 7:30 అయిందండి. ఎవరన్నా అర్జెంట్ వర్క్స్ ఉంటే లెఫ్ట్ అవ్వచ్చు. బలవంతంగా ఉండాల్సిన అవసరం లేదు. చాలా మంది ఫీల్ అవుతున్నారు బలవంతంగా ఉండాలేమో అని చెప్పి. ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఫ్రీగా ఉంటేనే ఇన్వాల్వ్ అవ్వండి. ఎందుకంటే ఎవరికి వాళ్ళకి బిజీ షెడ్యూల్ ఉంటుంది కాబట్టి. సో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈరోజు మనకు దొరికే ఈ ఇన్ఫర్మేషన్ బయట ఎక్కడ దొరకదండి. ఇదే ఇన్ఫర్మేషన్ మళ్ళీ మనకు కావాలి అన్నా ఇలాంటి మోటోలో రాదండి. సో ఏమన్నా అర్జెంట్ వర్క్స్ ఉంటే లెఫ్ట్ అయిపోండి. డోంట్ వరీ, నో ప్రాబ్లం. సో మనం ఫీడ్బ్యాక్ సెక్షన్ ఇంకో 5 minutes కంటిన్యూ చేద్దాం. సో మన దగ్గర శ్రీనివాస్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. ఒకసారి సార్ని అన్మ్యూట్ చేసి మాట్లాడిద్దాం. సో ప్లీజ్ వెల్కమ్ శ్రీనివాస్ గారు. సార్ అన్మ్యూట్ చేయండి సార్. ఓకే, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ గోపి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ శివ సార్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. శివ సార్ చెప్పింది చాలా మైండ్ బ్లోయింగ్ సార్. ఇది సెషన్స్ లో ఇది నేర్చుకోవడం చాలా ముఖ్యం అందరికి. సార్ వినపడుతుందా సార్? ఎస్ సార్, వినపడుతుంది ఫస్ట్ క్లాస్ గా. ఓకే సార్, చాలా ఇంపార్టెంట్ విషయం సార్. శివ సార్ చెప్పింది చాలా బాగుంది. అందరికీ కనెక్ట్ అయ్యే విషయం, అందరు నేర్చుకునే విషయం. అందరికీ చాలా డబ్బులు సంపాదిస్తారు కానీ ఎప్పుడు ఎట్లా ఖర్చు పెట్టాలని తెలియదు. చాలా బాగా కనెక్ట్ అయింది సార్ నాకు. నేను కూడా చాలా డబ్బులు సంపాదించాను కానీ పోయినాయి. కానీ మళ్ళీ ఫస్ట్ జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నాను మళ్ళీ నేను. చాలా గ్రేట్ సార్, థ్యాంక్ యూ సార్. గ్రేట్ సార్, గ్రేట్ అండి. సో ఇందాక నుంచి సార్ వెయిట్ చేస్తున్నారు వెంకట్ గారు. సో వెంకట్ గారిని ఒకసారి మనం అన్మ్యూట్ చేద్దాం. ప్లీజ్ వెల్కమ్ వెంకట్ సార్. కేఆర్బి వెంకట్ సార్. సార్ అన్మ్యూట్ చేసాను, చూడండి సార్ ఒకసారి. వెంకట్ సార్ మీరు అన్మ్యూట్ చేసుకోండి. ట్రై చేస్తున్నాను. సార్ మాట్లాడండి సార్. ఆ, సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. అలాగే శివ గారు మాట్లాడింది అయితే ఎక్సలెంట్ సార్, సూపర్గా. డైనస్ ఫ్యామిలీ అందరికి కూడా గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈ ఆర్గనైజేషన్ అంటే చాలా ఎక్సలెంట్ సార్. నేను ఇందులోకి వచ్చాక ఎక్సలెంట్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. ఎక్సలెంట్. అలాగే మా జూనియర్ డౌన్ లైన్ చాలామంది ఫోన్ చేసి సార్ నేను వెనక్కి వచ్చేస్తున్నాను సార్, యాడ్ అవ్వలేకపోతున్నాను అంటే ఇక్కడ 100 ఫుల్ అయిపోయింది. ఓకే ఓకే, నెక్స్ట్ టైం యాడ్ అవ్వండి, ట్రై చేస్తూ ఉండండి. ఎవరైనా లెఫ్ట్ అయితే మీరు యాడ్ అవుతారు అనుకుంటా ఉన్నాను. చూసే ఉంటారు, నేను ఫోన్ పట్టుకొని 2 ఫోన్లు చేసేస్తున్నారు. సార్ చాలా ఎక్సలెంట్. శివ గారి క్లాసులోకి వచ్చాక 100 దాటేస్తారేమో. ఓకే, ఎనీవే ఎవరి క్లాస్ చెప్పినా సరే ఎస్ఎఫ్ఎస్ టీమ్ ఫౌండర్ అయిన శివ గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ఎఫ్ఎస్ టీం అందరికి కూడా ఎక్సలెంట్ సార్. నజీర్ గారు మాట్లాడినా, గోపి గారు మాట్లాడినా, లింగన్ సార్ మాట్లాడినా, శివ గారు మాట్లాడినా, ఎస్ఎఫ్ఎస్ టీం అంతా కూడా ఎక్సలెంట్గా క్లాస్ అయితే సూపర్ సార్, సూపర్. మనమే ఒక ఆర్గనైజేషన్ అని ఎవరైతే తెలుసుకుంటారో సార్, నిజంగా మనమే ఒక ఆర్గనైజేషన్. ఈ దిస్ వర్డ్ ప్రూవ్ చెయ్యాలనుకున్న వ్యక్తి రాజ్యాలని ఏలగలుగుతారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓవర్ టు గోపి సార్. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. సో ఎస్ఎఫ్ఎస్ ఫౌండర్ ఈరోజు ఒక నిర్ణయంతో స్టార్ట్ చేసాం ఎస్ఎఫ్ఎస్ని, ఒక 5 వ్యక్తులు. సో 5 వ్యక్తులు ఒక వన్ ఆఫ్ ద పర్సన్ నజీర్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. సో సార్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఈరోజు ఎలా ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎలా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు ఫ్యూచర్లో
అనేది గురించి ఒకసారి మనం వినబోతున్నాం. ఎందుకంటే గోల్డెన్ వర్డ్స్ ఆల్రెడీ సార్ కొంచెం ప్రాబ్లం ఫేస్ చేసి ఉన్నారు. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలాంటిదో ఒకసారి చెప్పండి సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ నమస్కారం, ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. ఓకే, ఈరోజు మన జూమ్ సెషన్ అద్భుతం అనమాట. నయన్ సునీల్ గారు ప్రొఫైల్ చాలా మంచి ఫ్లోలో ఎక్సలెంట్గా చెప్పారు. అలాగే మన సాయి కృష్ణ గారు ఆ, ఈరోజు ట్రిపుల్ రూట్ గురించి ఇంకొక డిఫరెంట్గా మన లింగన్న గారు ఇంకోలా ఒక ఎక్సలెంట్ చెప్తే ఇంకా దాన్ని ఇంకొక 1% మించి చెప్పారని చెప్పొచ్చు. ఈరోజు ఇమేజ్ ఎక్సలెంట్ సార్. 20 ఇయర్స్ నుంచి 90 ఇయర్స్ సమ్ 100 ఇయర్స్ వరకు టెస్టోస్టిరాన్ అనేది పర్సంటేజ్ చూపించారు. ఒకప్పుడు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే పెళ్ళిళ్ళు ఎందుకు చేసేవాళ్ళు అనేది, అంటే ఆ, పెద్దవాళ్ళకి అన్ని విషయాలు తెలుసు, పెద్దవాళ్ళకి తెలియదు ఏం లేదనమాట. సో కాబట్టి అన్ని విషయాలు చేశారు. ఆ ఒక్క ఇమేజ్ అద్భుతం సార్, చాలా బాగా చూపించారు. పిల్లలు కూడా ఈరోజు చాలా మందికి పుట్టట్లేదంటే రీజన్ కూడా అది కూడా వన్ ఆఫ్ ది. ట్రిపుల్ రూట్ గురించి చెప్పాలంటే ఈ ప్రొడక్ట్ తీసుకోండి అని మనం సజెషన్ చేసిన చాలా మందికి ఈగో అడ్డొస్తుంది. వాళ్ళల్లో ఏజ్ పరంగా ఎంత ఉందనేది ఈరోజు సాయి కృష్ణ గారు చూపించిన తర్వాత నాకు తెలిసి అందరు రియలైజ్ అయి ఉంటారు, ఎస్ ట్రిపుల్ రూట్ మనం వాడాలి అని. సో చాలా మంది ఏంటంటే ఈగో అడ్డు వస్తుంది, అంటే ఈ ప్రొడక్ట్ తీసుకోవడం వల్ల ఎదుటోడు ఏమన్నా అనుకుంటాడు అని ఫీల్ అవుతాను. సార్ అసలు ఎవడేమనుకుంటే మనకేం తొక్క, తీసుకోండి, ఓకే, హ్యాపీగా వాడండి. ఓకే ఓకే నెక్స్ట్ ఇక మన తాడి శివ గారు మనీ సైన్స్ మొన్ననే మనం కోరుకున్నాం నిన్న రావాలని, కానీ నేను నన్ను రీప్లేస్ చేశారు. అందుకే నేను వేరే సబ్జెక్ట్ ఒకటి తీసుకున్నాను. సో ఈరోజు అదే తెలుసుకుందామని మొన్నటి నుంచి వెయిటింగ్ సార్. ఎక్సలెంట్ మనీ సైన్స్, మనీ మేనేజ్మెంట్ ప్రతి ఒక్కరికి అవసరమైన విషయం. అందరికీ అది తెలియకనే చాలా మంది డబ్బులు ఎంత సంపాదించినా కూడా నిలబెట్టుకోలేని ఇదిలోకి వెళ్ళిపోతున్నారు. డబ్బుల దగ్గర చాలా మంది అంటే ఇచ్చేస్తున్నారు పాపం, నో అని చెప్పలేక మధ్యలో ఉండడం. కొంతమంది అయితే ఏకంగా వేరే వాళ్ళు ఎవడో అప్పు తీసుకుంటుంటే మధ్యలో నేను నిలబడతా, వాడు మంచోడు, నేను కడతా, వాడు కట్టకపోతే అని కూడా పాపం నిలబడి చాలా మంది ఆ డబ్బులు కట్టలేక ప్రతిరోజు తిట్టుకుంటా, కుటుంబ సభ్యుల మధ్యలో గొడవలు అవుతూ కుటుంబాలే విడిపోయిన పరిస్థితులు కూడా ఉంటాయండి కొన్ని సందర్భాలు. సో మనీ మేనేజ్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం సంపాదించేది ఎలాగ దాన్ని మెయింటైన్ చేయాలనే విషయాలు పర్సంటేజ్ వైజ్గా చెప్పడం అద్భుతం. ఈ ప్రపంచంలో ఏ పర్సంటేజ్ వాళ్ళు ఎలా ఉన్నారు, ఓ 2% మరి అంటే సూపర్ లగ్జరీ పీపుల్ అని చెప్పొచ్చు. అట్లా అట్లా సో అండ్ సో చెప్తూ వచ్చారు, అద్భుతం సార్ అది. అలాగే మనం సంపాదించిన డబ్బుని ఏ పర్సంటేజ్లో ఖర్చు పెట్టుకోవాలనే విషయాల మీద మంచి నాలెడ్జ్ ఇచ్చారు. గ్రేట్ 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 థింగ్స్ ఇవాళ మెన్షన్ చేశారు. అద్భుతమైన విషయం ఏంటంటే ఒక ఆర్గనైజేషన్లో 10,000 పీపుల్ 8 అవర్స్ పని చేస్తే వచ్చే టైము మీరు డైలీ ఒక 4 అవర్స్ మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో, అది కూడా మన డైనస్ గ్లోబల్లో స్పెండ్ చేసి ఒక 4-5 ఇయర్స్ కనుక ఓపిక్గా డైలీ ఓ మంచి మాట చెప్పారు, ప్రశాంతంగా రండి, ఇద్దరు తెచ్చుకోండి, టైం మల్టిపుల్ చేయడానికి. అద్భుతం అది. ప్రశాంతంగా ఉండండి, ప్రశాంతంగా ఇన్వాల్వ్ అవ్వండి, ప్రశాంతంగా నలుగురినో 10 మందినో ఇన్వాల్వ్ చేసుకోండి మీ టీంలోకి. సో అది కూడా ఆరోగ్యపరంగా. సో అది మల్టిపుల్ చేస్తుంటే 4-5 ఇయర్స్లో ఆటోమేటిక్గా ఒక పెద్ద ఆర్గనైజేషన్లో జరిగే టైం కంటే మన అండర్లో మన టీం వర్క్ జరిగే టైం ఇంకా ఎక్కువ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఆ ఆర్గనైజేషన్కి 10,000 పీపుల్ కంటే ఎక్కువ, అంటే వాళ్ళు ఇంకా తీసుకోవడానికి అవకాశం లేకుండా పోవచ్చు, కానీ మనకి అసలు అన్లిమిటెడ్ కదా, అన్లిమిటెడ్ ఏరియాస్, అన్లిమిటెడ్. ఒక ఆర్గనైజేషన్ అనేది ఒక చోట నుంచి కదలదండి, కానీ మీ బిజినెస్ ఒక్క చోట ఉంటుందా, మీరు ఒక 10 ఏరియాల్లో స్ప్రెడ్ చేస్తే అది 100 ఏరియాలకు వెళ్ళిపోద్ది, ఎందుకంటే వాళ్ళ పరిచయాల నుంచి. సో కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈరోజు జూమ్ సెషన్. అద్భుతంగా ముగ్గురు కూడా రాకింగ్ పర్ఫార్మెన్స్ చేశారు. లవ్ యూ ఆల్. థ్యాంక్ సో మచ్. ఓవర్ టు గోపి గారు. గోపి గారు కూడా ఈరోజు ఎక్సలెంట్గా మనకి హోస్టింగ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ గోపి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. సో లాట్ బట్ నాట్ లీస్ట్, సో లింగన్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. ఈరోజు మన ఎస్ఎఫ్ఎస్ ఇంత సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుందన్న వన్ ఆఫ్ ద ఫౌండర్ లింగన్న సార్. సో సార్ కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు ఈరోజు, ఎలాగ ఇంప్లిమెంట్ చేద్దాం అనేది ఒకసారి మనం కూడా సార్ మాటలు ఒకసారి తెలుసుకుందాం. సో ప్లీజ్ వెల్కమ్ లింగన్న సార్ ఆన్ ద జూమ్ స్క్రీన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు
మన సునీల్ సార్ గ్రేట్ సార్. మీరు ఎప్పటికప్పుడు ఇంప్లిమెంట్ వండర్ఫుల్ గా గ్రేట్ గా రెడీ అవుతున్నారు. నిన్న మీరు పంపిన స్లైడ్స్ చాలా వరకు అందరికి ఎస్ఎఫ్ఎస్ లో అందరికి అద్భుతంగా ఉపయోగపడతాయి సార్. సార్కి ఒక్కసారి డిజిటల్ హార్ట్స్ ఇవ్వండి. ఎందుకంటే సునీల్ సార్ నేను ఎంత కష్టపడి ఉంటాడో నాకు తెలుసు. సో కంపెనీ ప్రొఫైల్ స్లైడ్స్ డిఫరెంట్ గా రెడీ చేశారు. సో అదే విధంగా ప్రతి ప్రోడక్ట్ డిఫరెంట్ గా ఏ ప్రోడక్ట్ ఆ ప్రోడక్ట్ స్లైడ్ రెడీ చేశారు. సో అదే విధంగా బిజినెస్ ప్లాన్ రెడీ చేశారు. టోటల్ గా డిఫరెంట్ గా రెడీ చేశారు. థ్యాంక్ యూ సార్ సునీల్ సార్. నిన్న నేను చూశాను, చాలా అద్భుతంగా ఉన్నాయి మీరు రెడీ చేసినటువంటి పీడిఎఫ్స్. సో అదే విధంగా థ్యాంక్ యూ మీరు సార్. హోస్ట్ కానివ్వండి, ఎప్పటికప్పుడు ప్రోడక్ట్ పరంగా కానివ్వండి, ప్రొఫైల్ కానివ్వండి, చాలా అద్భుతంగా చెప్తున్నారు. సో అదే విధంగా మన సాయి కృష్ణ సార్ ఈరోజు చాలా అద్భుతంగా వచ్చింది మీ యొక్క సబ్జెక్టు. మీరు ప్రొఫైల్ స్టార్ట్ చేసే రోజు సార్ అంటే ఫస్ట్ భయపడ్డారు, కానీ మీరు నేర్చుకుంటూ ప్రొఫైల్ చాలా అద్భుతంగా చెప్పారు. బట్ ఈ రోజు ఇంకో స్టెప్ ముందుకేశారు. సో ఈరోజు మీరు ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ చాలా చాలా అద్భుతంగా చెప్పారు. వండర్ఫుల్ సార్. మీరు త్వరలో బిజినెస్ ప్లాన్ కూడా చెప్పాలని మేము కోరుకుంటున్నాం. మీరు మా టీంలో ఉన్నందుకు నేను అదృష్టంగా ఫీల్ అవుతున్నాను సార్. సో ఇంకా మీరు తొందరగా స్టార్ ర్యాంక్ కూడా కంప్లీట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ మన శివసారి గురించి నో వర్డ్స్ అండి. ఆయన ఆధ్వర్యంలో మనం అందరం ఉన్నందుకు మేము చాలా అదృష్టవంతులుగా మేము ఫీల్ అవుతున్నాం. సో ఒక మెంటర్ మనం ఎవరితోటి ఉన్నాం అనేది ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరితోటి ఉన్నారు. సో ఎప్పుడు ఒక మంచి ఆలోచనలు చేసే వ్యక్తితోటి, ఎప్పుడు సక్సెస్ఫుల్ గా మన కోరుకునే వ్యక్తితోటి, ఎప్పటికప్పుడు టీమ్ డూప్లికేషన్ గురించి కోరుకునే వ్యక్తి గురించి, మనం సక్సెస్ కావాలని కోరుకునే వ్యక్తి గురించి తోటి మనం ఉన్నామా అనేది ఒకసారి మనకు ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఎస్ఎఫ్ఎస్ లో ఉన్నారు, డైనాన్స్ లో ఉండడం వేరు, ఎస్ఎఫ్ఎస్ లో ఉండడం వేరు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఇది నా బిజినెస్, నేను ఒక ₹1,00,00,000 పెడితే సక్సెస్ కావాలి, ₹1,00,00,000 పెడితే ఎలా బిజినెస్ చేయాలి, ఎంత ఎఫర్ట్ పెట్టాలనేటువంటి ఆలోచన మీ దగ్గరికి వస్తుందో మీరు అంత ఎఫర్ట్ పెట్టండి, మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సార్ నాకు అప్లైనర్ ఫోన్ చేయలేదు, లేకపోతే నా డౌన్లైనర్ ఫోన్ చేయలేదు, లేకపోతే నాకు మన ఫీల్డ్కు రాలేదని ఆలోచించవకండి. ఇప్పుడు శివ సార్కి ఎవరు వాళ్ళ అప్లైనర్ ఫీల్డ్కి వస్తున్నారా, గోపి సార్కి ఎవరు ఫీల్డ్కి వస్తున్నారు, మాకెవరు ఫీల్డ్కి వస్తున్నారు చూడండి. ఎందుకంటే టీంలు పెరుగుతున్నాయి, మీరు రెడీ అవ్వాలి. రేపు మీ అండర్లో టీములు పెరిగినప్పుడు మీరు ఎలా ఉంటారో ఒకసారి ఆలోచించండి లీడర్స్. సో ప్రతి ఒక్కరు ప్రజెంటేషన్ చెప్పడానికి, ప్లాన్ చెప్పడానికి, ప్రొఫైల్ చెప్పడానికి రెడీ కావండి. అందుకే ఎస్ఎఫ్ఎస్ లో మార్నింగ్ ప్రొఫైల్ చెప్పడం నేర్చుకుంటున్నారు, మనకు ప్రోడక్ట్ చెప్పడం నేర్చుకుంటున్నారు, బిజినెస్ ప్లాన్ చెప్పడం నేర్చుకుంటున్నారు. సో మీరు ఎవ్వరి మీద అలగొద్దండి. మనం ఒక ₹1,00,000 పెట్టి, ఒక 10 లక్షలు పెట్టి బిజినెస్ పెడితే మనం ఎలా చేస్తాము? వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతామా? మనమే కదా నేర్చుకునేది. సో మీరు ఒకసారి ఆలోచించండి లీడర్స్. ప్రతి ఒక్కరం మనం ఇక్కడ నేర్చుకుందాం. మనకు తెలిసిన సబ్జెక్ట్ మీరు చెప్పండి. మీరండి సార్ శివ సార్ బాగా చెప్తారు అనుకుంటే మేము అలాగే ఉంటే శివ సార్ ఎంతమంది దగ్గరికి వెళ్తారు చెప్పండి. సో గోపి సార్ బాగా చెప్తారంటే గోపి సార్ ఎంతమంది దగ్గరికి వెళ్తారు? మీ స్టైల్ మీదండి, మీ స్టైల్ మీది, మీ రూట్ మీది. మీరు చెప్పడం స్టార్ట్ చేయండి, ఆటోమేటిక్గా వస్తుంది. ఒకానొకప్పుడు మేము కూడా జీరో అండి, మాకు చెప్పడం రాదు, భయపడేది, ఇలా ఉండేది. కానీ ఎప్పటికప్పుడు మేము చెప్పుకుంటూ అలా ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతూ నేర్చుకుంటూ ఇలా మేము ముందున్నాం. ప్రతి ఒక్కరూ సక్సెస్ అయ్యేటువంటి ప్లాట్ఫామ్ ఇవాళ ఇనిషియల్ స్టేజ్ లో మనకు పరిచయం అయింది మన కంపెనీ. అందరూ ఆలోచించండి. ఎందుకంటే చాలా మంది ఈరోజు సార్ డబ్బు గురించి చెప్పారు, ఎలా మేనేజ్మెంట్ చేసుకోవాలని చెప్పారు. ఎందుకంటే మనం ఈ విషయం, ఈ టాపిక్ తెలియక ఎంతో మంది లైఫ్లు జీరో అయిన లైఫ్లు ఉన్నాయి. సార్ ఇందాక శ్రీనివాస్ సార్ ఉన్నారు, సార్ ఏజ్ వచ్చేసి 55 years అండ్ అబోవ్ ఉంటారు సార్. సో ఇప్పటికే సారు ఇలాంటి సబ్జెక్ట్ లేక, ఇలాంటి విధానం లేక డబ్బులు పోగొట్టుకున్నాం. లక్షలు ఎక్కడ పెట్టాలో తెలియక పోగొట్టుకున్నాం. సో మన అవసరాన్ని మించిన ఖర్చులు ఎక్కువ పెట్టుకున్నాము, ఎన్నో పెట్టుకున్నాం. ఈరోజు చెప్పుకుంటే